ఆల్ మాస్టర్స్ నమస్తే ఆల్ మాస్టర్స్. ఇంత చక్కని డివైన్ ప్లాట్ఫామ్ మనందరికి అందించింది సరోజమ్మ. ఎంతో ఫ్రీ వీల్ ఇచ్చింది మాస్టర్స్. మీరందరు జ్ఞానాన్ని బాగా పట్టించుకోండి అని మనం ఒంటి పట్టించుకోవాలి మాస్టర్స్. ఇక్కడ ఏదైతే మనం డిస్కషన్ చేసుకుంటున్నామో, ఏదైతే జ్ఞానాన్ని విన్నామో ఆ జ్ఞానాన్ని మన నిజ జీవితంలో పాటిస్తూ మీరు మళ్ళా దాన్ని అన్నిటిని మీ ఎక్స్పీరియన్స్ పంచుకోండి అని మనకి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ అందించిన సరోజమ్మకు అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలమ్మ. ఇక్కడ కనిపించే వాళ్ళే కాకుండా మాస్టర్స్, టెక్నికల్ టీం, ఆర్గనైజింగ్ టీం, తెర వెనకలు ఎందరో ఉంటారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. సెషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎంతో చక్కగా ధ్యానం చేయించారు విజయలక్ష్మి మేడం. కృష్ణుని పాటతో, హనుమంతుని పాటతో అసలు ఎంత హాయిగా అనిపించింది మాస్టర్. ఇంకా నాకైతే సెషన్ వద్దు, అలానే మేడం పాడుతుంటే ధ్యానంలో కూర్చుంటే బాగుండు అనిపించింది. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మనం 30 ఎపిసోడ్ కి వచ్చేస్తాం. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్. మరి ఇక్కడ అందరు విన్నారా లేదా, దాని గురించి మాట్లాడుకుందామా లేదా? ఏంటంటే మరి ఒకరే మాట్లాడిన వాళ్ళే మాట్లాడితే ఈ జ్ఞానాన్ని మనం అందరం పంచుకున్నట్టు కాదు. విన్నారా మాస్టర్స్ అందరూ? వీళ్ళైతే వీడియోస్ ఆన్ చేసుకోండి, లేదా డన్ అని పెట్టండి. అందరం విన్నారా లేదా? ఎస్ మాస్టర్స్. 10th చాప్టర్ అయిపోయి ఈ రోజు 30 ఎపిసోడ్ లో 11th చాప్టర్ స్టార్ట్ అవుతుంది. 10th చాప్టర్ అందరికి ఐడియా ఉందనుకుంటున్నా. ఏం చెప్పుకున్నాం మాస్టర్స్ 10th చాప్టర్ లో మనం? హ్యాండ్ రైజ్ చేయండి చెప్పేవాళ్ళు. నెక్స్ట్ 29th ఎపిసోడ్ లో లాస్ట్ లో చివర్లో ఏం చెప్పుకున్నాం? ఏముంటది లాస్ట్ చివర్లో? ఏం చెప్తుంది అక్కడ లక్ష్మీమాత? లక్ష్మీమాత 10th చాప్టర్ లో మేడం మీ సౌండ్ తక్కువగా వస్తుంది, కొద్దిగా చూసి. ఓకే సరే, నేను మళ్ళీ ఇప్పుడు బాగుంది, మాట్లాడండి మేడం. మాస్టర్స్ ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. 29th ఎపిసోడ్ లో లాస్ట్ లో ఏం చెప్పుకున్నాం? చాలాసేపు డిస్కషన్ జరిగింది 29th ఎపిసోడ్. మనం లాస్ట్ లో ఏం చెప్తుంది లక్ష్మీమాత? అందరిలో దివ్యత్వాన్ని చూడండి అని చెప్తుంది. అవునా మాస్టర్స్? అందరిలో దివ్యత్వాన్ని చూడండి అని చెప్తుంది. లాస్ట్ ఎపిసోడ్ అలానే ముగించుకున్నాం అనుకుంటా మనమైతే. ఏంటి ఎవరేమనట్లేదు? చెప్పుకున్నామా లేదా ఈ వర్డ్స్ మనం? నిజంగా అంటే ఈ 30 ఎపిసోడ్ చాలా చిన్న ఎపిసోడ్ మాస్టర్స్. ఇక్కడ ఆనందం గురించి మాత్రమే అమ్మ చెప్తుంది, ప్రేమ గురించి. 3 రకాలైన ప్రేమను ఉంటాయని 29th ఎపిసోడ్ అంటే 10th చాప్టర్ ముగించేసి ఈ ఎపిసోడ్ లో 11th చాప్టర్ లోకి ఎంట్రీ అవుతాం. 11th చాప్టర్ లో ఫస్ట్ లో చెప్పింది 3 రకాలైన ప్రేమలు అని స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఎవరు మాట్లాడారా? ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు ఈరోజు. ఎపిసోడ్ విన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. వెల్కమ్ రమాదేవి మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చింది చూడండి మేడం, వచ్చింది. వెల్కమ్ మేడం, నమస్తే రమాదేవి మేడం. నమస్తే మేడం, నమస్తే ఆల్ మాస్టర్స్, నమస్తే సరోజ అమ్మ, నమస్తే మేడం. లాస్ట్ ఎపిసోడ్ అంతా దివ్యాత్మల గురించి మాట్లాడుకున్నాం మేడం. ఈ ఎపిసోడ్ లో కూడా 10th అధ్యాయం లాస్ట్ చివరిది చెప్పారు మేడం. ఇప్పుడు కూడా ఈ 30th ఎపిసోడ్ లో కూడా ఏం చెప్పినారంటే స్త్రీ తత్వము ఎక్కడైనా బ్లాక్ అయిపోతే అక్కడి నుంచి వచ్చేది మళ్ళీ వెంటనే అది ఎవరైనా కావచ్చు, వాళ్ళకి మళ్ళీ పురుషతత్వమే వస్తుంది అని చెప్పినారు మేడం. పురుషతత్వం ఇప్పుడు మనము ఎక్కడైనా కూడా ఒక నర్వులో ఒక చోట మనకు బ్లాక్ అయిందంటే, రక్తం బ్లాక్ అయిందంటే అక్కడ నొప్పి అనేది ఒకటి వస్తుంది. ఆ నొప్పి దాని నుంచి దాని ముందుగా దాని తర్వాత పార్ట్ దాని మధ్యలో పార్ట్ మనకి ఎంత నొప్పి వేస్తుందో అంత వైల్డ్ గా ఉంటుంది పురుషతత్వం అనేది అని మనకు ఉదాహరణతో చెప్పినారు.
అంటే మనకు అది ఇప్పుడు ఒక లావా కావచ్చు, అవి కూడా పురుషతత్వాలే. భూకంపం గాని ఇట్లాంటివన్నీ పురుషతత్వంతో సమానంగా చెప్పినారు. అంటే ఎక్కువ ఒక స్త్రీ తత్వాన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు, దానికంటే కూడా ఎక్కువగా అనుభవించినప్పుడు అది పురుషతత్వంతో సమానం. ఒక ఆడబిడ్డ ఇప్పుడు కన్నడలో ఒకటి అంటారు మేడం. ఎక్కువ బయట పోయి తిరిగి ఎట్లంటే ఇట్లా రఫ్ అండ్ టఫ్ గా ఉంటే గండుబీరి అంటారు. కన్నడలో ఒకటి అంటారు. గండుబీరి అని అంటారు. అంటే అక్కడ గండు అనేది పురుషతత్వం. అక్కడ పురుషతత్వం అమ్మాయిలో కూడా పురుషతత్వం బయటపడినట్టు అని దానికి అర్థం అన్నమాట. అలాగే ఒక భూమి కావచ్చు, ఏదైనా మన ప్రకృతి కావచ్చు, ఆ పురుషతత్వంతో మనము ఎక్కువగా అంటే తీసుకున్న దానికంటే లెవెల్ కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు అది పురుషతత్వంతో సమానము అని అక్కడ ఈ ఎపిసోడ్ లో చెప్పినారు మేడం. ఇంకా 11th అధ్యాయము స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసి దీంట్లో 3 ప్రేమలు మనకు మనకు అర్థమయ్యేట్టుగా చెప్పినారు మేడం. 3 రకాల ప్రేమలు ఉంటాయి. ఒకటి కన్య ప్రేమ, రెండవది స్త్రీ అయిన తర్వాత అమ్మ ప్రేమ బిడ్డకు ఎలా ప్రేమ పంచుతుంది. ఒక ఇంట్లో అమ్మాయిగా ఉన్నప్పుడు ముగ్ధతత్వం ఉంటుంది, ముగ్ధగా ఉంటుంది, అమాయకత్వంతో ఆ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి యొక్క ప్రేమని మనం ఎలా ప్రేమ అనుకోవచ్చు అంటే బ్రహ్మానందం స్టేజ్ లో అనుకోవచ్చు. ఆ బ్రహ్మానందంతో సమానంగా దాన్ని అంత దగ్గరగా ఉంటుంది. ఆ కన్య ప్రేమ ముగ్ధతనంతో ఉంటుంది అని అట్లా చెప్పినారు. తర్వాత స్త్రీ, తర్వాత ఒక స్త్రీ, పరిపూర్ణమైన స్త్రీ, ఆమె ఇంట్లో అందరికీ ప్రేమ పంచుతారు, మళ్ళీ భర్తకు ప్రేమ పంచుతారు, వేరుగా బిడ్డకు ప్రేమ పంచేది, అన్ని వేరుగా ఉన్నా కూడా అన్ని ప్రేమలు కూడా పరిపూర్ణమైన స్టేజ్ లో ఉంటాయి. ఆ మధ్యాహ్నంతో దాన్ని పోల్చినారు. మధ్యాహ్నం ఎలా ఉంటుంది, ఎంత హెవీగా ఉండే సన్ రైజ్ ఎంత హెవీగా ఉంటుందో అంత మనం ఏమైనా బయట పెట్టినా కూడా ఎండిపోతాయి అవి. అంత గట్టిగా ఉంటుంది, ఏదైనా సాధించగలుగుతారు. అట్లాంటి ఆనందమైన ఆ ప్రేమ తత్వంతో మనకు పరిచయం చేసినారు. తర్వాత వృద్ధ ప్రేమ అంటే సాయంకాలం పూట వచ్చే ఒక సన్ రైజ్ కావచ్చు, సన్సెట్ ఎలా ఉంటుంది మనకు సాయంకాలం, అది పగలంతా చూసిన తర్వాత అది ఆనందమైన స్టేజ్, అన్నీ తెలుసుంటుంది, అన్ని అనుభవం అయి ఉంటుంది, అట్లాంటి తత్వంతో కూడి ఉంటుంది అని అమ్మ ఈ ఎపిసోడ్ లో చెప్పినారు మేడం. చాలా బాగా స్త్రీ తత్వం గురించి, అది ఎలాగ పురుషతత్వానికి ఇదవుతుంది. తర్వాత ఒక చెప్పండి మేడం. చెప్పండి. అట్లనే అదే చెప్పినారు మేడం. ఈ ఎపిసోడ్ చిన్న ఎపిసోడ్ అయినా కూడా చాలా బాగా ఉంది మేడం ఎపిసోడ్. అమ్మకు చాలా ధన్యవాదాలు. దీంట్లో మనం కూడా ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం కూడా అంతే కదా మేడం, అంటే మనకు ఏదైనా కూడా మనము ఆత్మ ఎదుగుదల స్టేజ్ లో మనకు ఫస్ట్ వచ్చేవన్నీ మనము ఎలా తీసుకునే వాళ్ళం, ఎందుకు నాకే వస్తుంది అని అలాగే తీసుకొని దాన్ని అప్పుడు కూడా మనము ముగ్ధం తత్వంతో ఎట్లా మనం దాన్ని తీసుకునే వాళ్ళం అంటే, ఎవరైనా వస్తే కూడా వాళ్ళను మంచి వాళ్ళ చెడు వాళ్ళ అనేది ఏమి లేకుండా అందరికీ ఒకటే భావంతో చూసే అట్లాంటి స్టేజ్ ఉండేది. దాని తర్వాత వీళ్ళు ఇట్లా వాళ్ళు కదా, కొంచెం పర్వాలేదులే అని కొంచెం మనం దాన్ని ఏర్పేరు చేసేవా అట్లా చూసేది ఉండింది మన జీవితాల్లో కూడా. మళ్ళీ తర్వాత ఎవరైనా కూడా మనం చేసే ప్రేమ, మనం పంచే ప్రేమ ఒకటే ఉన్నిలే అని కూడా మనం చూసే తత్వంలోకి వచ్చాం ఇప్పుడు. అన్నిటినీ ఒకటేగా తీసుకునే లెవెల్కి వచ్చినాం కదా. ఇది మన ఎక్స్పీరియన్స్. ఇది ఇట్లా మనం ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో దీన్ని అనుకుంటున్నాను మేడం, దీన్ని చెప్పొచ్చు అని అనుకుంటున్నా. చాలా థ్యాంక్స్ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రమాదేవి. నమస్తే సరోజమ్మ. నమస్తే అమ్మా. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే మేడం.
నమస్తే అమ్మా, నమస్తే. అసలు నిజమంటే ఈ ఎపిసోడ్ లో చాలా అద్భుతంగా 29th ఎపిసోడ్ గురించి కూడా చాలా బాగా చెప్తారు మా మేడం ఫస్ట్ లో. అంటే స్త్రీతత్వం అంటే అన్ని సర్కిల్ గానే ఉంటాయి. ప్రతి పక్షి కూడా ఇంకా తన ఇండ్లను అలానే కట్టుకుంటుందని స్టార్ట్ చేస్తూ మరి అందరిలో దివ్యత్వాన్ని చూడమన్నదా. మనము 29th ఎపిసోడ్ ను చెప్పుకున్నప్పుడు కూడా మన అందరం ఏం ప్రాక్టీస్ చేయాలనుకున్నాం మాస్టర్స్. అందరిలో మనం కూడా అలానే దివ్యత్వాన్ని చూడడం స్టార్ట్ చేద్దాం. మనలోనే దివ్యత్వం నిండి ఉంటది మొత్తం అనుకున్నప్పుడు మనకు ఆ రోజు రమాదేవి మేడం మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. నాకు అసలు ఆ ఎపిసోడ్ వింటున్నప్పుడు అంటే ఆ దివ్యత్వం అంతా నాలోనే ఉంది అన్నప్పుడు నేను ఎంత ఆనందాన్ని, ఆ పరమానందాన్ని అనుభవించాను, అసలు ఆ ప్రేమతత్వాన్ని అనుభవించానని కూడా పోయినసారి మనకు విజయవాడ రమాదేవి మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు పోయిన 29th ఎపిసోడ్. అది చెప్తూ మళ్ళీ మనకి ఈ ప్రేమతత్వం గురించి చెప్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది రమాదేవి మేడం. అది వింటుంటే అంటే ఒక్కొక్క స్టేజ్ లో ప్రేమ ఎలా ఉంటుందని అమ్మ ఆ కన్య ప్రేమ గురించి కానీ ఇంకొకటి చెప్పారు ఇక్కడ. అసలు భూమాత కూడా ఎనర్జీ లెవెల్స్, ఆ ప్రేమతత్వం బాగా పెరిగి ఆ ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు ఏం జరుగుతున్నాయి అనేది, ఫ్లడ్స్ వస్తాయి అని అంటే అలా తనను బయట పెట్టేసుకుంటుంది అనే విషయం కూడా మనకి ఈ ఎపిసోడ్ లో చెప్పారమ్మా కదా మేడం. మాస్టర్స్ ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఈ ఎపిసోడ్ తో పాటు మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయాలి. థ్యాంక్ యూ రమాదేవి మేడం. మహేశ్వరి హ్యాండ్ రేజ్ చేయాలి, అమ్యూట్ చేస్తారు. అమ్యూట్ చేసుకోమ్మా. నమస్తే అమ్మ. నమస్తే మాస్టర్. నమస్తే అమ్మా, వెల్కమ్. ఇవాళ మాస్టర్స్ అంటే లాస్ట్ వీక్ అక్క చెప్పినట్టు ఆన్సర్స్ తో పాటు సమాధానాలతో పాటు క్వశ్చన్స్ కూడా ఆనంద్ కర్ణేష్ గారు ఎంతో చక్కగా అడిగారని అక్కతో, లేదక్క మనం సెషన్స్ లో క్వశ్చన్స్ వేస్తే ఆ క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్ కూడా మాస్టర్స్ కి అప్పుడే చెప్పగలుగుతారు. మనం క్వశ్చన్ ని అలా అంటే పెన్ అట్లా చెప్పుకోకుండా ఉండకూడదక్క, చెప్పుకుందాము అంటే ఆ క్వశ్చన్ అయితే నువ్వే చెప్పమ్మా, అందరూ అందులోంచి పాయింట్స్ చెప్తారు అని అక్క చెప్పడం, నాకు అవకాశాన్ని ఇవ్వడం థ్యాంక్ యూ అక్క. ఇవాళ నేను ఎంచుకున్న క్వశ్చన్ ఈ సెషన్ లో ఆనంద్ కర్ణేష్ గారు అడుగుతారు అమ్మని. కొన్ని మతాలలో అమ్మ కన్య రూపం, మాతృమూర్తి రూపం, ముసలి అవ్వ రూపం, ఈ మూడింటిని శుక్లపక్షంలో ఉన్న చంద్రుడితో అంటే నిండు పౌర్ణమిలో ఉన్న చంద్రుడు తర్వాత కృష్ణపక్షంలో ఉన్న చంద్రుడితో పోల్చారు. ఈ మూడు రూపాల్ని చంద్రుడి 3 రూపాలతో పోల్చారు, కానీ నువ్వు మాత్రం అమ్మ సూర్యుడితో పోల్చావు. మేము విన్న గ్రంథాలను బట్టి చంద్రుడితో పోల్చడం జరిగింది. మరి మాకు అర్థమయ్యేటట్టు చెప్పమ్మా అని అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఇంకొక మాస్టర్ కూడా ఇందులోంచి కాస్త చెప్పారు. ఇంకా ఉన్నాయి మాస్టర్స్ ఇందులో సమాధానాలు. ఆల్మోస్ట్ అందరూ ఒక్కో పాయింట్ యాడ్ చేసినా ఇది పూర్తవుతుంది. చాలా చక్కటి పౌర్ణమి కాబట్టి చంద్రుడి గురించి ఉంది ఈ క్వశ్చన్ లో, సూర్యుడి గురించి. అంటే మాస్టర్స్ మనకు సూర్యుడి గురించి ఒక స్త్రీని పోల్చడం జరిగింది. మొదటి సూర్యోదయాన్ని ఒక కన్యా రూపంగా, మిట్ట మధ్యాహ్న చంద్రుడిని ఏమో మాతృమూర్తి రూపంగా, మనకు సూర్యాస్తమయ సమయాన్ని ఏమో ముసలి అవ్వ రూపంగా. సూర్యాస్తమయ సమయాన్ని ఎందుకు ముసలవ్వ రూపంగా పోల్చారు అంటే రోజంతా తిరిగి ఆఖరిలో ఆ సూర్యుడు ఎలాగైతే పండిపోతాడో చక్కగా, అలాగే కన్య కూడా ముసలి రూపానికి వచ్చేరపు అంత చక్కగా పండిపోయిన ఆత్మగా ఉంటుంది అన్నట్టుగా సూర్యుడితో అమ్మ పోల్చి చెప్పారు ఒక స్త్రీతత్వాన్ని. మన గ్రంథాల్లోనేమో చంద్రుడితో పోల్చి చెప్పడం జరిగింది. అయితే అమ్మ మాకు దీనికి సరైన సమాధానం చెప్పమ్మా అని అడుగుతున్నారు. మాస్టర్స్ మీకు తెలిస్తే ఒక్కొక్క పాయింట్ అయినా సరే, లేదంటే నేను రాసుంది చదువుతాను మాస్టర్స్. హ్యాండ్ రైజ్ చేయాలి. సూర్యునితో కాకుండా చంద్రునితో కూడా దీంట్లో పోలుస్తారు శ్రీతత్వాన్ని. మాస్టర్స్ స్త్రీలోని ప్రేమతత్వాన్ని హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. మహేశ్వరి మేడం మళ్ళీ ఒక్కసారి అడగండి ఆ క్వశ్చన్. అన్మ్యూట్ మళ్ళీ ఒకసారి అడగండి. మాస్టర్స్ కరెక్ట్ గా వినండి. ఎపిసోడ్ విన్న వాళ్ళైతే ఈజీగా పాయింట్స్ యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు దీనికి. మళ్ళీ ఒక్కసారి అడగండి. ఆనంద్ కర్ణేష్ గారు.
కొన్ని మతాలలో కన్య రూపం, మాతృమూర్తి రూపం, ముసలి అవ్వ రూపం, ఈ మూడింటిని శుక్లపక్షంలో ఉన్న చంద్రుడు అంటే ఒక నిండు పౌర్ణమిలో ఉన్న చంద్రుడు కృష్ణపక్షంలో ఉన్న చంద్రుడితో పోల్చి చెప్పడం జరిగింది అమ్మ ఈ 3 రూపాలని. కానీ నువ్వు మాత్రం అమ్మ మాకు సూర్యుడితో పోల్చి చెప్తున్నావు. మేము విన్న గ్రంథాలలో బట్టి చంద్రుడితో పోల్చడం జరిగింది, మరి మాకు అర్థమయ్యేటట్టు చెప్పమ్మా అని అడుగుతున్నారు. మాస్టర్స్ హ్యాండ్ రేజ్ చేయండి మాస్టర్స్, ఎపిసోడ్ విన్నవాళ్ళు. ఎపిసోడ్ వినకుండా అయితే చెప్పలేరు, ఎందుకంటే చాలా రోజులైంది కాబట్టి మనకు 1000 seats ఆఫ్ సెషన్స్ అయ్యి. శ్రీలత మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్కారం మాస్టర్స్. ఇది సూర్యునితో ముందు పోల్చి ఇప్పుడు చంద్రుడితో పోల్చడము స్టార్ట్ అయింది. ఎందుకంటే స్త్రీతత్వం మెల్లగా కనుమరుగవుతూ అది పురుషతత్వంలోకి వస్తూ ఉంది కాబట్టి అది చేంజ్ అయ్యే క్రమంలో ఇలా చేస్తూ వచ్చినారు అని అమ్మ చెప్పింది ఎపిసోడ్ లో. అంతే. ఇంకా మాస్టర్స్ సూపర్ శ్రీలత మేడం, థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ చెప్పండి, అలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఏదైనా పొందారో కూడా చెప్పొచ్చు. వెల్కమ్ విజయలక్ష్మి మేడం. ఈ 3 రూపాల గురించి ఈ ఎపిసోడ్ లో చాలా బాగా చెప్పినారు. ఫస్ట్ కన్యగా ఉన్నప్పుడు మనం దాని మీద సరైన అవగాహనతో ఆ కన్య రూపంలో ఇది లేకపోతే మళ్ళీ తర్వాత కష్టపడాల్సింది వస్తుంది కాబట్టి కన్య రూపంలోనే అవన్నీ కూడా మనం బాగా దాని మీద ఆ ప్రేమ అనేది వస్తుంది అని చెప్పారు. తర్వాత ఎప్పుడైతే ఆ తల్లి రూపంలోకి వస్తుందో అప్పుడు అందరికీ నేర్పిస్తుంది, బిడ్డకు, తన బిడ్డలకు, భర్త పట్ల, అందరి పట్ల ఆ ప్రేమను పంచగలుగుతుంది అని చెప్పినారు అనమాట. అలా మార్పు జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకా 3వ రూపంలోకి వచ్చేసరికి మొత్తం హృదయం అంతా నిండిపోయి ఉండి బయటికి అందరికీ ఒక తన కుటుంబానికే కాకుండా మొత్తం అందరికీ కూడా ప్రవహింపజేస్తూ ఉంటుందంట. ఆ ప్రేమ నుండి ప్రేమ కరుణ ఎన్ని ప్రవహిస్తూ భూమాతలాగా స్థిరత్వంతో నిండి ఉంటుంది అని నాకు అర్థమైంది, నేను విన్నదాన్ని బట్టి. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కానీ నిజంగా అంటే మనను గమనించుకుంటే కూడా ఈ అమ్మ చెప్పింది, ఇక్కడ చెప్పింది మనకు మనం అప్లై చేసుకుంటే కూడా. మాస్టర్స్ నా సౌండ్ వస్తుందా? రాలేదు, బాగుంది. మనని మనం గమనించుకుంటే కూడా మాస్టర్స్ కన్యగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, అలా మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టారు, ఒక కుటుంబంలోకి వచ్చాము, ఒక కుటుంబం మారి అక్కడ ఎలా ఉన్నాము, అలాంటి ఒక ఏజ్ వచ్చినాక మనం అంటే ఇప్పుడు చూసుకోలేదని కానీ మన ఇంట్లో అమ్మ వాళ్ళని కానీ వాళ్ళల్లో నిజంగా అంటే మాస్టర్స్ వాళ్ళకు ఎంత అద్భుతంగా అంటే వాళ్ళ ప్రేమలోని అసలు నేను నిజంగా అంటే నేను చూస్తున్నా మాస్టర్స్. ఇప్పుడు మా అత్తయ్యని మా అమ్మాయిని ఇంట్లో చూస్తున్నా. ఆ ప్రేమతత్వం అనేది ఎలా ఉంటుందంటే మనకు కొంచెం ఇలా అయినా వాళ్ళు తట్టుకోలేరు మాస్టర్స్. ఏది అంటే మనం నిజంగా అంటే ఇప్పుడు విజయలక్ష్మి మేడం చెప్పారు, ఆ ఏజ్ వచ్చినాక హృదయం అంతా ఆ ప్రేమతత్వంతో నిండిపోయి పంచుతున్నాము అంటే. కానీ మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలియడం వల్ల, ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవడం వల్ల మనకి ఇప్పుడే గుండె నిండా నిండిపోయింది మాస్టర్, హృదయం నిండా. మనం పంచుకుంటున్నామా లేదా మాస్టర్స్? పంచుకుంటున్నామా లేదా? అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ముదసలి ప్రేమను మనకి ఇప్పుడే ఇచ్చేసింది మాస్టర్స్, ఈ ఏజ్ లోనే ఇచ్చేసింది. ఎందుకంటే ఆ ఏజ్ లో ఇప్పుడు నేనున్నాను కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పగలను. అంటే అప్పుడు ఫస్ట్ కన్య ఏజ్ లో ఉన్నప్పుడు అంత ప్రేమ కరుణ అంటే ఆ దివ్యత్వ కాలంలో ఉన్నాయి. ఇప్పుడు మనకు ఈ కాలంలో మనం అంటే ధ్యానంలోకి అదంతా వచ్చిందాం కాబట్టి అప్పుడు ఒక విధంగా ఉండింటాము. అంత ప్రేమ అందరి మీద చూపించలేకుంటాం. మళ్ళీ తల్లిలాగా వచ్చినప్పుడు కొంత మార్పు వచ్చి ఉంటుంది. మన పిల్లలను చూస్తాను, మన పిల్లలను ఎలా ప్రేమించాలి, అట్లనే ఆ పిల్లలతో పాటు భర్తను, ఇంకా పక్క వారిని, ఇంట్లో వాళ్ళని, ఇంకా ఇప్పుడు ఏజ్ పెరిగి ఇంకా ఈ ఏజ్ లోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరి పైన సమాజంలో ఎక్కడికి వెళ్ళినా ఏ జీవిని చూసినా
ఆ ప్రేమ అనేది పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉంటుందని నా విషయంలో నాకు అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది కరెక్టే. ఆ కాలంలో అంటే దివ్యత్వ కాలంలో దివ్యత్వ స్త్రీ లక్షణాలు అలా ఉన్నాయి. ఇప్పుడు కూడా మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాక మనల్ని మనం మార్చుకుంటూ ఆ దివ్యత్వ స్త్రీ లక్షణాలలోకి మనం కూడా అడుగు పెట్టినాము. ఇంకా 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 మారాలి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ విజయలక్ష్మిరా. నిజం అంటే నిజం మేడం. చాలా అంటే మనని ఇప్పుడు మనం గమనించుకుంటే మాస్టర్స్ అక్కడ కన్యనా, ముదసలినా, పరిపూర్ణ స్త్రీతత్వమా అని స్త్రీగా ఉన్నప్పుడు అని కాకుండా ఈ జ్ఞానాన్ని వింటూ ఈ జ్ఞానాన్ని మన జీవితంలో పాటిస్తూ ఉన్నప్పుడు చూసుకుంటే మనకు తెలియకుండానే ప్రేమనా, ఆనందమా, కరుణనా మనం ఏది తెలుసో దాన్ని ఒకరికి పంచాలని చూస్తున్నాం మాస్టర్స్. అవునా కాదా? చూస్తున్నామా లేదా? మనకేది తెలిసినా సరే, ఎవరైనా అడిగినా సరే, ఇక్కడ అమ్మ దగ్గర ఎంతో జ్ఞానాన్ని వింటున్నాం మనం సరోజమ్మ దగ్గర. ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటేనేమో గంటాపదంగా చెప్పగలుగుతాం మాస్టర్స్ ఆ ఎక్స్పీరియన్స్ ను. నిజంగా అంటే నాకైతే నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నదైతే విన్నది చెప్పడంలో ఒకలా ఉంటుంది. నాకు ఏ సిచ్యువేషన్ వచ్చినా అప్లై చేసినప్పుడు దాని నుంచి నేను పొందిన ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ఇంకా వాళ్ళకి గంటాపదంగా చెప్పేసి మాస్టర్ జరుగుతుంది అంతే, ఇంకా వేరే లేదు అన్నట్టుగా. ఎంత ఆనందం వేస్తుంది. ఈ మధ్యలో చాలా మందికి జరిగింది మాస్టర్స్, అలా ఫోన్లు చేస్తుంటే చెప్తుంటే ఎంత ఆనందం ఇస్తుంది అంటే మనం ఇప్పుడు పంచుకునే స్టేజ్కి వచ్చినాం మాస్టర్స్. ఆ గుండెంతా నిండిపోయి, ఆ హృదయంలో నిండిపోయి కరుణ అయిండొచ్చు, దయ అయిండొచ్చు, ఆనందం అయిండొచ్చు, ప్రేమతత్వం అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు మాస్టర్స్. తెలిసింది పంచుకోవడం స్టార్ట్ చేసి మా అమ్మ కూడా మనకి ఎప్పుడు అదే చెప్తుంది. ఇప్పుడు సాక్షి తత్వంలో కూడా మన హృదయాన్ని గమనించుకోమని చెప్పారు. నిజంగా అంటే నేను 2 days నుంచి అది చేస్తూ ఉంటే అక్కడ బాధ అనిపిస్తుంది, ఓకే కృతజ్ఞతలే. కోపం అనిపిస్తుందా, ఓకే కృతజ్ఞతనే. ఆనందంగా ఉందా, కృతజ్ఞతనే. ప్రేమగా ఉందా, కృతజ్ఞతనే. అంటే ఎన్ని మార్పులు జరుగుతున్నాయి జీవితంలో. మనం నిజంగా చాలా అదృష్టవంతుల మాస్టర్స్. అక్కడ సాక్షి చెప్పుకుంటూ మనం ఇక్కడ 1000 seeds of joy ని మనం ఆ జ్ఞానాన్ని మళ్ళీ విని మనం మళ్ళీ ఈ డిస్కషన్ లో మనకి ఈ రెండిటి మధ్యలో చాలా సార్లు చూసాం. కంపల్సరీ కోయిన్సిడెంట్ ఉంటుంది రెండిటి ఎపిసోడ్ల మధ్యలో. ఏదో కొంచెం నీలిమ మేడం ఎప్పుడు అది అంటనే ఉంటారు. ప్రతిసారి మాస్టర్స్ ప్రతి ఎపిసోడ్ అప్పుడు 2 మధ్యలో ప్రతిసారి మనం సాక్షిని మాట్లాడుకుంటున్నాం ఇందులో మళ్ళీ. శ్రీలత మేడం వెల్కమ్ మేడం. నమస్తే. ఎస్ మేడం. ఇక్కడ నమస్తే సరోజమ్మ అండ్ ఆల్ మాస్టర్స్. ఈ ఎపిసోడ్ లో ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఒక స్త్రీ తనను తాను 3 అవస్థలలో సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అంటే ఏ వయసులో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అలా కాకుండా ఎక్కువ ఉత్సాహంగా కానీ లేదా వయసు కంటే మించి ఎక్కువ ప్రవర్తిస్తే కానీ, ఎక్కువ ఎమోషన్స్ అవి చూపిస్తే కూడా అవి ఇంబ్యాలెన్స్ అయ్యి ఒక స్టేజ్ నుంచి మనం ఇంకో స్టేజ్ కు మారే క్రమం ఏముంటుందో అది కష్టం అవుతుంది. మేడం ఫోన్ కొంచెం కిందికి అనుకోండి, మీ ఫేస్ కనిపిస్తుంది. మీరు పైకి అయ్యారు, ఇంకొంచెం మీరు చాలా హైట్ కి అయ్యారు. ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కు మారే క్రమం చాలా కష్టం అవుతుంది అని చెప్పినారు. అట్లానే ఎక్కువ ఎమోషన్స్ కు లోన్ అయితే కూడా ఆ స్టేజ్ ని మనం సంపూర్ణంగా అనుభవించలేము అనే పాయింట్ చెప్పినారు. ఇక్కడ నాది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది, నేను పంచుకుంటాను మాస్టర్స్. మాది జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాం మేము. నేను నా కజిన్ 15 days డిఫరెన్స్ లో పుట్టినాము. మేమిద్దరు ఒకటే ఆత్మలు అన్నట్టు ప్రతి విషయంలోనూ అట్లా ఉంటిమి. అట్లా ఉన్నప్పుడు మేము ఇంట్లో అల్లరి ఎక్కువ చేస్తున్నామని మమ్మల్ని చాలా తొందరగా ఇంటి దగ్గరే స్కూల్ ఉందని వేసేసినారు. అంటే 3 years అప్పుడే ఫస్ట్ క్లాస్ కి అట్లే వేసేసినారు మా బాబాయ్ తీసుకెళ్ళి. మాది డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పుంది. డేట్ ఆఫ్ బర్త్ లో అసలు ఉండే డేట్ ఆఫ్ బర్త్ లో అప్పటికి మా అమ్మ నాన్నకు పెళ్లి కూడా కాలేదు. అట్లా వేసేసినారు అల్లరి చేస్తున్నామని. అన్నప్పుడు మేము మామూలు తెలుగు మీడియంలోనే స్టార్టింగ్ లో చదివినాము. ఆ తర్వాత హై స్కూల్కి వచ్చేటప్పటికి నేను ఇంకా అందరూ నర్సరీ ఎల్కేజీ చదివిన పిల్లలు, అంటే నేనేమో చిన్నపిల్లని అయిపోతే వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు. అప్పుడు నేను ఎంత లేదన్నా 2-3 years డిఫరెన్స్ నాకు నా క్లాస్మేట్స్ కు. అప్పుడు చాలా ఇబ్బంది పడినాను మాస్టర్స్ నేను. అది నాకు ఎక్స్పీరియన్స్. మరి నా కూతురు కూడా ఒక విషయం ఎప్పుడూ అంటూ ఉండింది,
తనను కూడా కొంచెం 1 year డిఫరెన్స్ తో అట్లా ఉండే ఎక్కువ ఏజ్ పిల్లలు అట్లా ఉన్నప్పుడు తను చెప్పింది అనమాట నాతో, అమ్మ వాళ్ళందరూ ఎంత మెచ్యూర్ గా అంటే ఆ స్టేజ్ లో కొంచెం హై స్కూల్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం అట్లాంటివి ఉంటాయి కొందరు పిల్లలు, వాళ్ళు అట్లా ప్రవర్తిస్తుంటే నాకేమో అవన్నీ ఏమీ తెలుస్తూనే ఉండలేదు, క్లాస్ లో నేను ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నాను కదమ్మా అంటూ ఉండింది. అప్పుడు నేను చెప్పినాను తనకు, ఏ స్టేజ్ లో ఎట్లా ఉండాలో అట్లనే ఉండాలమ్మా, నువ్వు నీ టీనేజ్ ను సంపూర్ణంగా అనుభవించినావు, వాళ్ళ వయసుకు మించి అనుభవించినారు అని నేను అప్పుడు చెప్పింటి నా కూతురుకు. అది ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనిపించింది. సూపర్ మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకా ఐమావతి మేడం, మంగతాయారు మేడం, పద్మావతి మేడం, లీలా బచ్చు మేడం, విజయ ఐఫోన్ మేడం, ఉమామాదేవి మేడం, పిస్టల్ చిల్నల్ కార్నర్, దీప్తి మేడం, కల్పన మేడం, ఉమామహేశ్వరి మేడం, అనురాధ యాదవ్ మేడం. హ్యాండ్ రేజ్ చేయండి మాస్టర్స్. రమాదేవి మోత్కూరి, విజయమాడ మేడం, పద్మజ మేడం, సరస్వతి మేడం, విజయ్ కుమారి వినుకొండ మేడం, పుష్ప మేడం. మాస్టర్స్ హ్యాండ్ రేజ్ చేయండి, మాట్లాడాలి మాస్టర్స్. ఒక్కొక్క పాయింట్ చెప్పండి. నిజంగా అంటే ఇది చిన్న ఎపిసోడ్ మాస్టర్స్, ఒక్కొక్క దీంట్లో మీరు విన్న ఒక పాయింట్, ఆ పాయింట్ ద్వారా మీరు పొందిన ఎక్స్పీరియన్స్ చాలు మాస్టర్స్. మంగతాయర్ మేడం, మేడం వీడియో ఆన్ చేసుకోగలిగితే చేసుకోండి. నమస్తే అండి మాస్టర్స్ అందరికి. నమస్తే. నేను ఈ రోజే అంటే ప్రతిరోజు వింటాను కానీ ఈ ఎపిసోడ్ కి ఈ రోజే జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం, వెల్కమ్. ఎందుకు అంటే ఏమీ తెలియని వాళ్ళకి, మామూలుగా జీవించే వాళ్ళకి కూడా ఒక సాక్షితత్వాన్ని కానీ ఒక 1000 seeds of joy కానీ మనం చెప్పగలిగితే, అంటే అందులో ఉన్న తీసుకున్న సారాన్ని చెప్పగలిగితే వాళ్ళు అందులోంచి బయటికి రాగలుగుతున్నారండి. నేను చేసేది అయితే అదే. మేడం మీరు కొంచెం పైకి జరగండి, మీరు కనిపించట్లేదు. ఎస్ మేడం. మేడం ఇప్పుడు ఓకే, చెప్పండి. నేను ప్రతిదీ విన్నదాన్ని మా కోడలకి చెబుతూ, నా పక్కనున్న మిత్రులకు కూడా చెబుతూ, నిన్నటి వరకు ఆధ్యాత్మికత అంటే అన్ని దాచుకోవాలి కాబోలు, ఏడవకూడదు కాబోలు అని అనుకునేదాన్ని. లాస్ట్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాను, ఏడవడం కూడా అనుభూతి చెందడమే. స్థిత ప్రజ్ఞత అంటే ఏంటో అర్థమయ్యాక చాలా చాలా నా మనసు తేలికైపోయిందండి. ఎందుకంటే నా జీవితంలో నేను పడుతున్న తుఫాన్లకి ఎన్నోసార్లు, అంటే 20 సంవత్సరాలు బట్టి ఆధ్యాత్మికలో ఉన్నాను, ధ్యానం చేస్తున్నాను, ఎందుకు ఇంకా ఎమోషన్స్ ఆపుకోలేకపోతున్నాను అనుకునేదాన్ని. ఎందుకంటే మా బాబులు ఇద్దరు, ఒక పెద్ద బాబు కిడ్నీస్ ఫెయిల్యూర్ అయి చనిపోయాడు, రెండో బాబు కూడా 9 నెలల బట్టి చాలా చిన్న వయసులో 35 ఏళ్లకి సడన్ గా తనకి అదే రావడం, మళ్ళీ చేయించడం ఆపరేషన్. ఇలా ఆధ్యాత్మికలో ఉండి నేను కూడా ఒక దైవాన్నే కదా అని, ఇది ఏమి నేర్చుకోవడానికి వచ్చిందో అనే స్థితికి మా పిల్లల్ని కూడా తయారు చేసి, ఆ ధైర్యలక్ష్మిని నిరంతరం మా జీవితాల్లోకి ఆహ్వానిస్తూ చాలా చక్కగా మేము ఇది అనుభవిస్తున్నాం. నేను ప్రతి సాక్షిలోంచి ఎంతో కొంత మ్యాటర్ తీసుకుని మా కోడలకి, మా బాబుకి చెప్తూనే ఉంటాను. మనం ఎలా గమనించాలి, గమనించేవాడిగా ఉండమంటే ఏంటి, వినేవాడిగా ఉండమంటే ఏంటి, అంటే ఎదుటి వ్యక్తిని చూస్తూ, ఎదుటి వ్యక్తిని తప్పొప్పులు ఎంచుతూ వాళ్ళని మార్చాలని చూసేవాళ్ళం. ఎప్పుడైతే ఈ సాక్షి విన్నాక నా లోపల ఆనాడు లక్ష్మీదేవి సరస్వతి ఏదైతే చేశారో మనలో కూడా దివ్యత్వం ఉన్నది, కానీ మనము దాన్ని అడ్డు పెట్టేసుకుంటున్నాం. ఎలా అంటే సరికాని ఆలోచనలతో, ప్రతిదీ పరిమిత ఆలోచనలతో. నేను నాలో ఆ దివ్యత్వం ఉన్నది, ఎదుటి వ్యక్తిలో దివ్యత్వాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళని జడ్జిమెంట్ చేయడం మానేశానండి, తప్పొప్పులు ఎంచడం మానేశాను. అది నా జీవితంలో సాక్షి ద్వారా నేను పొందిన అనుభూతి అండి. చాలా నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు.
చాలా ఎక్సలెంట్ గా ఉంది మంగతాయారు మేడం. నిజంగా అంటే మీరు ఈ చెప్పిన ఈ ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అది చేయట్లేకపోతుంటే నాతో చాలా సహా నేను బాగుందమ్మా. చాలా చాలా బాగుంది. అసలు వినటానికి అద్భుతంగా ఉంది. ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఎవరికైనా అసలు జీవితం అంటే ఏంటో 2 ముక్కల్లో చెప్పగలుగుతున్నారమ్మా. చాలా మీరు అద్భుతం. ఇంక చెప్పటానికి మాటలు లేవు. థ్యాంక్ యూ అమ్మా. నిజం నిజం మేడం. అలాగే చాలా నేను ఇదివరకటికి ఇప్పటికి మా బాబుకి ఇప్పుడు మళ్ళీ కిడ్నీ మార్చండి, ట్రాన్స్ప్లాంటేషన్ చేయించి నెల రోజుల నుంచి తనకు కొత్త జీవితాన్ని ఇచ్చి తను ఎలా సాక్షితత్వం ఉండాలి, ఆధ్యాత్మిలో ఉంటే మన జీవితం ఎలా పెరుగుతుంది, ప్రకృతి అంటే మన అంతరంగంలో మనం బాగు చేసుకోవడమే నాన్న. నీ జీవితం ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ గా ఉండి అన్ని అనుభవించావు, కానీ యోగీశ్వర్లందరూ బయట ప్రపంచాన్ని బాహ్యంగా చూస్తూ కూడా అది నేను కాదు, నాలో ఉన్న నేను కాదు అని ఆ రెండు మన లోపల ఉన్న ఐఆమ్, ఆ ఐని వదిలేసి ఐఆమ్గా మారాలి మనం అని నేను మా బాబుకి మా కోడలికి చెబుతూ నేను ఏదైతే 20 సంవత్సరాలు పొందిన జ్ఞానాన్ని 4 సంవత్సరాలుగా రామతజ్ఞానం కూడా తీసుకుంటానండి. దాన్ని కూడా ప్రతి క్షణం అనుష్ఠానం చేసుకోవడం. మా జూమ్లో కూడా 60 మంది ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని చెప్తూ ఉంటాను. కానీ అవన్నీ ఎలా విశ్లేషిస్తాను అంటే అక్కడ కూడా సరోజమ్మ తీసుకున్నది దగ్గర నుంచి జ్ఞానం. ఎందుకంటే జ్ఞానం సత్యం అంతా ఒక్కటే. ఆ సత్యంలోంచి మనం అనుభవించిన అనుభూతిని మహాసత్యంగా స్వీకరించి చెప్పడం నా ఒపీనియన్ అండి. ఎందుకంటే నేను 30 సంవత్సరాల తర్వాత ఈ ఆధ్యాత్మికలో శ్వాస మీద ధ్యాస పెట్టాక చాలా అద్భుతంగా పెన్ను పుస్తకం తీసుకుని నేను చదువుకున్న పుస్తకాల్లో ఈ డైరీలో విషయాలను సంకలనం చేశానండి. రామతజ్ఞానంలో కూడా చెప్తారు నిరంతరం ధ్యానం అంటే కూర్చుని చేయడం కాదు అని. అలాగే అష్టావక్ర బుక్ చదివాను, అది చెప్పారు. ఒక పక్క సరోజమ్మ ధ్యానం చేయిస్తూ ఆ ధ్యానమే కాదు, జ్ఞానం ఉంటేనే ఇప్పుడు మనం జీవితం అనే పడవను నడపగలదము అని చాలా వక్కాణించి చెబుతున్నారండి. నేను ఎన్నోసార్లు అమ్మతో జూమ్లో మాట్లాడి చెప్పాలి అనుకుంటాను. ఆ సమయంలో నాకు ఇంట్లో సంవత్సరం పాప ఉంది, ఇటు బాబుని చూసుకోవడం. కానీ ఇది మీ అందరితో పంచుకుంటున్నానండి, ఎందుకంటే ఆత్మమిత్రులకే అనుభూతి అర్థం కలుగుద్ది. అదే మేడం ఇక్కడ భాష సరోజమ్మ కూడా ఉన్నారు. సరోజమ్మ కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎందుకు అంటే అందరితో జాలి బయట ప్రపంచాన్ని తీసుకుంటే కేవలం దయ, ప్రేమ, ఆ లవ్ ఎనర్జీస్ ఈ జ్ఞానంతో నిరంతరం నేను నాలో ఉండి నన్ను నడిపిస్తున్న అమ్మకు, ఆత్మమిత్రుల సహకారానికి, అలాగే చక్కగా దేనికది మీరు ప్రతిదీ దాన్ని ఏది ఎప్పుడు పాటించాలో చక్కగా దాంట్లో పెడతాం. అలాగే సరోజ అమ్మ ఒక పసిబిడ్డని కడుపులో ఉన్నప్పుడు కాడ నుంచి ఆ బిడ్డ ఎదిగి తన కాళ్ళ మీద తను నిలబడేదాకా ప్రతి క్షణం ఎలా జీవించాలో కూడా ఆధ్యాత్మిక ఓపిక, సహనంగా, బ్యాచ్లుగా నేర్పిస్తూ అంతరంగంలో ఉన్న బాధను శుద్ధి చేస్తూ నేను కూడా ఇన్నర్ జర్నీలో వచ్చానండి. అప్పుడు కూడా నాకు ఇదే సేమ్ డిసీజ్ మా పిల్లలకు వచ్చిందే, నాకు వంశపారంపర్యంగా వచ్చింది. కానీ నేను దాన్ని ఎదిరించి 4 సంవత్సరాలు బట్టి నా అనారోగ్యాన్ని ఆఫ్ చేసుకున్నాను. పెరగనివ్వకుండా జ్ఞానంతో నా దేహాన్ని పోషించుకుంటున్నానండి. ఎంతటి అవకాశాన్ని ఇస్తున్న ఆత్మమిత్రులకి, నాకు అందిస్తున్న ఆ జ్ఞానానికి, నిరంతరం ఆ ప్రకృతికి, ఆ విశ్వమాతకి నన్ను నడిపిస్తున్న ఆ దైవానికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే సరోజమ్మకు మరొక్కసారి మనసారా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానమ్మా. ఎందుకు అంటే ఆ తల్లి చనిపోయి 15 సంవత్సరాలైనా నేను అందరినీ విశ్వమాతగా, అంటే బిడ్డని అందరూ కనగలుగుతారు మాతృత్వంతో, కానీ ఆ మాతృత్వాన్ని అనుభూతి చెంది అందరినీ మన బిడ్డల్లా చూడటమే మాతృత్వం అని, నా బిడ్డ చనిపోయినా అదే బిడ్డని ప్రేమని అందరిలో ఆ ప్రేమను చూస్తూ
ఆస్తి నా పిల్లలకే ఇవ్వాలి, కానీ ప్రేమని విశ్వానికి అంతటికి అందరికి పంచాలని 60 సంవత్సరాల వాళ్ళు కూడా నన్ను గ్రూప్లో ఇలాగే అమ్మ అని పిలుస్తూ ఉంటే, సరోజ అమ్మని నాలో నన్ను నేను చూసుకుంటూ ఉంటాను నిరంతరం. ఎందుకంటే ఆ జ్ఞానం నాకు ప్రతి ఒక్కరి ద్వారా అందుతుంది. ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మంగా జీవిస్తూ దివ్యానందాన్ని పొందుతున్నానమ్మ. మరొక్కసారి మీకు శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీకే మేము థ్యాంక్ యూ చెప్పాలి. మీకు మా అందరి వైపు నుంచి శతకోటి వందనాలు. అమ్మ ఈ రోజు మీరు మరి మంగతయారు మేడం కోసమే జాయిన్ అయినట్టున్నారు. నాకు నిజంగా మేడం చెప్తుంటే మాత్రం అమ్మ చెప్తుంటారు, ఏ ఒక్కరి కోసమో ఏదో ఒకటి వస్తుంది అంటే ఏ ఒక్కరి కోసమైనా అది వస్తుందని. నిజంగా మేడం అమ్మ ఇంతవరకు ఈ సెషన్ లో ఇప్పుడే ఫస్ట్ టైం రావడము, అది మీకోసమే వచ్చినట్టున్నారు. మీ తపన ఎప్పటి నుంచో చెప్పాలి, మీ లోన్ని మీ ఎక్స్పీరియన్స్ అంతా అనుకున్నారు. ఎక్కడ చెప్పినా అమ్మకు చేరిందమ్మా. చాలా థ్యాంక్ యూ. నిజంగంటే అమ్మ నాకు కూడా ఇంకా నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలా ఆధ్యాత్మికతలోకి వచ్చాను, ధ్యానం చేస్తున్నాం, ఏడవద్దు ఏ బాధ కలిగినా సరే ఊరికే పెట్టుకోవాలి లోపట్నే. నిజంగా ఉంటే మొన్న మా ఆడపడుచు భర్త చనిపోయిన రోజు ఎంత ఓపెన్ గా ఏడ్చేసానమ్మా. నేను అంతకుముందు మా పిన్ని చనిపోతే ఏడవద్దు ఏంటి, వాళ్ళ శరీరమే వెళ్ళిపోయింది, సోల్ ఉంది కదా, అవసరం లేదు కదా, ఉంది కదా అని అనుకునేదాన్ని. కానీ మొన్న మాత్రం అమ్మ జ్ఞానం విన్న తర్వాతనే అమ్మ ఇక్కడైనా సరే ఏది అనిపిస్తే అది ఫ్రీ విల్ గా చేయండి. ఎంత ఫ్రీ విల్ ఇస్తారంటే మాస్టర్స్, నేనైతే ఆ రోజు ఇంకా ఇక్కడ బాధ అనేది ఉంది, తనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు, వెళ్ళిపోయిండు, బాధ ఉంది. కానీ కళ్ళ నుంచి నీళ్లు లేకపోతే లోపట్నే ఇంకా కుక్కేసుకుంటున్నాం మాస్టర్స్. ఇప్పుడు బ్లాక్స్ ఎలా పెంచుకుంటున్నామని అమ్మ జ్ఞానం విన్న తర్వాత మనందరికీ తెలుస్తుంది మాస్టర్స్. అది ఎలాంటి దాన్ని అంత ఓపెన్ గా ఏడ్చేసానమ్మా. నిజంగా అంటే మీకు అంత కూడా కృతజ్ఞతలమ్మా. అంత అద్భుతమైన జ్ఞానాన్ని ఎంత అవలీలగా అంటే నీళ్లు తాగినట్లుగా మాకు అందిస్తున్నారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. దీనికి కూడా కారణం అమ్మ మేడం ప్రతిదీ అనుభూతి చెంది తనకి మనకి ప్రతి మాట రామబాణంగా మారిపోతుందండి. మన అంతరంగంలో అది విశ్వసించగలుగుతున్నాం, అనుభవం తెచ్చుకోగలుగుతున్నాం మనం కూడా. అందుకే నేను అమ్మకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకంటే చాలా చక్కగా మాట్లాడతారు, ఎక్కడ సత్యవాక్కుతో ఎంతో అద్భుతంగా ఒక్క మాట కూడా ఎవరిని కించపరచకుండా ప్రతిదాన్ని అంగీకరించాలని, మనలో ఉన్న ప్రతి దాన్ని అంగీకరించాలి, ఎదుటి వ్యక్తిలో ఉన్న దాన్ని అంగీకరించడమే దైవత్వం అని అమ్మ ద్వారా అర్థం చేసుకున్నానమ్మా. నేను ఇంత సమయాన్ని తీసుకున్నాను, నాకు ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కృతజ్ఞతలు. లేదు మేడం, ఈ ఎపిసోడ్ మీకోసమే అనుకుంటాను. మీ అద్భుతమైన మీ ఆధ్యాత్మిక ప్రయాణంతో మేమంతా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చాలా మీ సమయం మాకు ఇచ్చినందుకు మీకే మేము ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్స్ ఇంకా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఈ ఎపిసోడ్ గురించి కానీ మీరు హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. అమ్మ నేను కూడా ఇక్కడ చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటున్నా. ఈరోజు మిమ్మల్ని మీ క్లాసెస్ వింటూ ఉన్నప్పుడు నేను గమనించేది అదే అనమాట. ఎంత ఓర్పు, ఎంత సహనము, ఎవరు ఎంతసేపు మాట్లాడినా అక్కడ మీ అంటే మీ ముఖ కవళికల్లో కానీ మీరు మాట్లాడే మాటల్లో కానీ ఏ తేడా లేకుండా సూపర్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా అని. అంటే అంత ఓర్పు సహనాన్ని నేర్చుకోవాలనేది అయితే నాకు ఇక్కడ బాగా ఉందమ్మా. ఒకరు ఒక టైం ఇచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే ఇంకా ఒక విధమైన ఫేస్ లో తెలియకుండానే వాళ్ళకి అనిపిస్తా లేదు కానీ నాకు మాత్రం తెలుస్తుందమ్మా, నాలో ఏమనిపిస్తుంది అనే విషయం నాకు తెలుస్తుంటది అనమాట. అంటే ఏం నేర్చుకుంటున్నాము, ఇన్ని గంటలు మన ఇండియా టైంకు మీ టైంకి ఎంతో డిఫరెన్స్ అయినా అన్ని గంటలు ఏ వర్క్స్ ఉన్నా సరే ఈ క్లాసును జరిపించి వెళ్ళడం. ఈ రోజు హనుమాన్ జయంతి, పౌర్ణమి, మేము మొన్న ఉగాది చేయనందుకు ఈ రోజు ఉగాదిలా చేస్తాం మాస్టర్స్. ఇప్పుడే లంచ్ అయింది, మా వాళ్ళని నువ్వు తింటావంటే తిన్నాను, ఈ సెషన్ అయినాక తింటాను. నిజంగా నేను అమ్మ దగ్గర నేర్చుకుంటున్నా మాస్టర్స్. ఇవి ఎన్నో సార్లు మనకు తెలుసు 1000 Seeds of Joy సెషన్స్ ఫంక్షన్స్ కి వెళ్తే ఒక గంట ఫంక్షన్ కి లేట్ వెళ్ళి ఈ సెషన్స్ చేసుకున్నాం మనం అందరం. నిజంగా అంటే నేను అమ్మ మనకు అమెరికా పోతూ సాక్షి సెషన్ చెప్పేసి వెళ్ళింది ఆ రోజు. నాకైతే ఆ సెషన్ అయితే ఎప్పటికీ మర్చిపోను మాస్టర్స్. ఒక్క గంట అయితే అమ్మ ఎయిర్పోర్ట్ కి వెళ్ళేది ఉంది, అయినా కానీ చెప్పాలి నాకు అప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయిన మాస్టర్స్. ఎన్నున్నా చెయ్యాలనుకుంటే మాత్రం తప్పకుండా దాన్ని చెయ్యాలంతే. ఒక గంట లేట్ వెళ్తామా, గంట తర్వాత వెళ్తాం అనేది పక్కకు, ఒక బస్ మిస్ అయితే ఇంకో బస్కి ఎక్కుతాం అనేది ఫస్ట్ వేరే విషయం మాస్టర్స్.
అది ఎప్పుడైతే ఆ తపనతో ఇక్కడ ఫిక్స్ అవుతామో తప్పకుండా జరుగుతుంది మాస్టర్స్. నిజమమ్మా. ఇంకొకటి మా ఇంట్లో మా అమ్మని చూస్తున్నా మాస్టర్. ఎప్పుడు ఒక క్షణం ఊరుకుండదు. ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత లేకపోతే ధ్యానం చేయడమా, బుక్ చదవడమా, లేదా ఆ సేగలు చేస్తారు. ఆ సేగలు చేయడమా, అల్లడమా, ఒత్తులు చేయడమా, మళ్ళీ బట్టలు మడత పెట్టడమా, అసలు ఎంత కంటిన్యూట్ గా మాస్టర్స్ చేస్తూనే ఉంటుంది. ఆడికి అడుగుతుంటాను, నీకు షోల్డర్ పెయిన్ అవ్వదా, ఇది పెయిన్ అవ్వదా, అంతసేపు కూర్చుంటాం. 83, 84 ఇయర్స్ ఆమె. అంటే నాకు నిజంగా అంటే నిన్న అలా ఇలా కూర్చుంటే నన్ను నేను గమనించుకుంటున్నా. అసలు నేనేం చేస్తున్నాను, వాళ్ళు చేసే దాంట్లో ఇంత చేస్తున్నానా అనిపించింది మాస్టర్స్. ఒక పని తర్వాత ఒక పని ఎక్కువ అయ్యేసరికి విసుక్కుంటాం. కానీ ఎంత నేర్చుకోవాలి మన కుటుంబంలో అంటే నిజమమ్మా. నేను మీ నుంచి మాత్రం అలాంటివి ఎప్పుడు నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను. అసలు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎవరైనా ఏదైనా చెప్తుంటే వాళ్ళకి ఎంత ఓపికతో సమాధానం ఇస్తుంటారు. థ్యాంక్ యూ అమ్మా. మీలాంటి కుటుంబం దొరకడం, మీరు మాకు అసలు ఆ యూనివర్స్ మిమ్మల్ని కలపడమే ఇంకా మాటలు లేవన్నమాట ఆ కృతజ్ఞతతో. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మాస్టర్స్ ఏంటి మరి విజయ్ కుమార్ మేడం వినుకొండ మేడం వినలేదా మేడం ఎపిసోడ్? మీరు ఎప్పుడు ఎపిసోడ్ మొత్తం చెప్పేస్తారు, ఈ రోజు లేరేంటి? మహేశ్వరి మేడం మాట్లాడతారమ్మా మీరు? నమస్తే అమ్మా. నమస్తే మాస్టర్. ఈ పారాగ్రాఫ్ ఒకటి చదవనా అక్క? చదవమ్మా చదువు. థ్యాంక్ యూ సరోజ మేడం. ఎంత అసలు ఈ చాప్టర్ అయితే ముఖ్యంగా స్త్రీల కోసమే అన్నట్టుగా ఆనంద్ కర్ణేష్ గారు అడగడము చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్స్ అమ్మా. లవ్ యూ అమ్మా. ఆనంద్ కర్ణేష్ గారు అమ్మ కన్య రూపం, మాతృమూర్తి రూపం, ముసలి అవ్వ రూపం, ఈ 3 రూపాలని మాకు మేము విన్న గ్రంథాల్లో చంద్రుడితో పోల్చి చెప్పారు. మరి అమ్మ మీరు సూర్యుడితో పోల్చి చెప్తున్నారు, మాకు కాస్త అర్థమయ్యేటట్టు చెప్పమ్మా అని అడుగుతున్నారు. అమ్మ నిజంగా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాస్టర్స్. మనకు ఒక్క పారాగ్రాఫే అది మనకి ఒక 1 అవర్ చెప్పింది. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ ఒక్కటి టైం వస్తే నేను చదవనా అక్క? చదువమ్మా చదువు. అప్పుడు అమ్మ చెప్తుంది, మానవాళి స్త్రీ నేతృత్వం నుంచి పురుషాధిక్యతం వైపుకు వెళ్ళటం మాకు తెలుసు. అయితే కొంతమంది ఈ శక్తిని ఒక పురుష శక్తి కింద మారుద్దామని చూస్తున్నారు. అందుకనే ఈ దైవిక శక్తులకు ఏవైతే 3 భాగాలు ఉన్నాయో వాటిని సూర్యుడి నుంచి చంద్రుడితో పోల్చడం సూర్యుడి నుంచి చంద్రుడి రూపంలోకి మార్చడం జరిగింది. అయితే ఈ మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీని రూపం ఇంకా వికృతం చేయడానికి ప్రయత్నించారు. ఒక మాతృమూర్తి, ఒక సంపూర్ణమైన మాతృమూర్తి ఆ వెలుగుతున్న సూర్యుడిలాగే ఉంటుంది. ఆ మాతృమూర్తి నిండిన రూపం ఏదైతే ఉందో అది మంచి వెలుగుతున్న సూర్యుడితో కంపేర్ చేసింది. ఎందుకు అంటే వ్యక్తపరచడానికి. ఎలాంటి మొహమాటం కానీ సిగ్గు కానీ ఉండదు. ఆ మండుతున్న సూర్యుడితో చక్కగా వెలుగుతూ ఎలా ఉంటాడో ఆ 3వ స్టేజ్ స్థితికి చేరిన ఒక స్త్రీ కూడా అలా సంపూర్ణంగా వెలుగుతూ ఉంటుంది. తన గురించి చెప్తూ అమ్మ చెప్తుంది, ఈ 3 రూపాల్లో నాలో ఉన్నాయి. నాకే కాదు, పురోగమనం చెందిన అన్ని దైవీ గుణాలకు ఈ 3 రూపాలు మాకు ఉన్నాయి. కానీ నేను మాత్రం నన్ను నేను ఎలా వ్యక్తపరుచుకుంటాను అంటే కన్యా రూపం, ఆ మాతృమూర్తి రూపంలో, ఈ 2వ రూపంలో నేను ఎన్నుకుంటాను నన్ను నేను వ్యక్తపరచుకోవడానికి. అయితే మీరెప్పుడైతే అయినా నాతో కనెక్ట్ అవ్వాలంటే నన్ను ఒక కన్యలాగా భావించవచ్చు, లేదా సంపూర్ణమైన మాతృమూర్తి లాగా కూడా భావించవచ్చు. ఎందుకు అంటే ఈ 2 రూపాల్లో నేను వ్యక్తపరుస్తాను. అయితే ఒక కన్య రూపంలో నేను దర్శనం ఇచ్చినప్పుడు నా స్త్రీతత్వంలో ఒక అమాయకత్వం ఉంటుంది. సున్నితత్వమైన అమాయకత్వం అని అంటూ చిన్న పిల్లల్లో సున్నితత్వం ఎలా ఉంటుందో అలా. కానీ లైంగిక తత్వం అంటూ తెలీదు. ఇది సిగ్గు, ఇది దాచుకోవాలి, ఇలా చేయాలి, అలాంటివి వాళ్ళకు తెలీదు. వాళ్ళకు ఈ సమాజం తర్వాత నేర్పిన తర్వాత అప్పుడు వాళ్ళకు మాకు ఇవి ఉన్నాయా
అన్న ఆలోచన వాళ్ళకు తర్వాత తెలుస్తుంది. అయితే ఏ స్త్రీ అయినా ఆ కన్య రూపంలో ఉన్న జీవితం ఎంతో సరళంగా ఎంతో ఆనందంగా గడిచిపోతుంది. అయితే అలాంటప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఆలోచనలు ఏమీ ఉండవు. ఆ కన్యా రూపంలో ఉన్న స్త్రీ ప్రేమలో తన ఆనందంతో ఎంతో ఫ్రీగా స్వచ్ఛందంగా ఫ్రీ అవుతుంది. ఈ స్థితిలో ఉన్న కన్య ఏదైనా సృష్టి చేయాలి అంటే ఏది కావాలో అది ఈ భూమిలోంచి సృష్టించగలిగే కెపాసిటీ ఉంటుంది. ఎందుకు అంటే ఏ రకమైన నకారాత్మకమైన ఆలోచనలు తను పెట్టుకోదు కాబట్టి. ఇలాంటి స్థితిలో ఉన్న కన్యకు ఎటువంటి కర్మ ఉండదు, ఎలాంటి నమ్మక వ్యవస్థలతో కనెక్షన్ కూడా ఉండదు. లోపల నుంచి పైలోకాలతో నిరంతరం ప్రేరణ వస్తుంటుంది. ఎప్పుడూ ఒక రకమైన సంపూర్ణంతో ఆ స్థితిలో ఉంటుంది. మాస్టర్స్ ఇదంతా కన్య రూపం గురించి చెప్పింది అమ్మ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సరోజమ్మ, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా చెప్పావమ్మా మహేశ్వరి, చాలా బాగుంది. అంటే అమ్మ ఇక్కడ మీరు మన సాక్షిలో చెప్పారు ప్రేమతో కూడిన ఆనందానుభూతిని చెందాలి అనేది. నాకు ఇక్కడ కన్య గురించి చెప్తూ ఉంటే కన్య ఎప్పుడు అలానే ఉంది అనిపించిందమ్మా నాకు. మహేశ్వరి చదువుతూ ఉంటే ప్రేమతో కూడిన ఆనందానుభూతితో నేనైతే ఈ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఈ సెంటెన్స్ మాత్రం మర్చిపోవట్లేదమ్మా. 1 వీక్ అయిపోయింది కానీ దాన్నే తలుచుకుంటూ ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉండగలుగుతున్నా. విజయ్ కుమారి మేడం వినుకొండ మేడం, వెల్కమ్, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ. నమస్తే సరోజ మేడం, మాస్టర్. నమస్తే నేను వీడియో అమ్మా. ఆఫ్ చేస్తున్నాను మేడం, మాకు కరెంట్ లేదు. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడతాను. ఓకే మేడం. అదే కరెంట్ లేదు, అందుకని నెట్ కూడా సరిగ్గా లేదు. నేను ఎపిసోడ్ లాస్ట్ మనం సెషన్ పెడతాం అనుకున్నప్పుడు విన్నాను మేడం, మళ్ళీ అప్పుడు పెట్టలేదు కాబట్టి మర్చిపోయాను. కొంత ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది నాకు. ఇప్పుడు అందరూ మాట్లాడారు కదా, సరే విందాలి అని ఆన్ చేసుకున్నా. కొంచెం ఇంట్లో వేరే పనుల వల్ల బిజీగా ఉన్నాను, కరెంట్ లేక కూడా పని అవ్వలేదు. ఇప్పుడు మీరు పిలిచారు కదా, ఒక్క మాట, మన మేడం గారు కూడా ఉన్నారుగా మాట్లాడదామని. అంటే మేడం వీళ్ళందరూ మాట్లాడింది విన్నాను కదా, దాంట్లో నాకు మన మేడం గారు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ఆ 2 సాక్షిలో చెప్పింది, ఈ 1000 Seeds of Joy చెప్పింది, 2 క్లబ్ చేస్తే ఇప్పుడు స్థిత ప్రజ్ఞత గురించి మాట్లాడారు కదా ఒక మేడం, మంగతాయ మేడం. అంటే నాకు అప్పుడు కూడా చిన్న డౌట్ ఉండేది మేడం, ఏంటంటే మన భగవద్గీతలోనేమో స్థిత ప్రజ్ఞుడు అంటే సుఖం అప్పుడు పొంగిపోని వాడు, దుఃఖం అప్పుడు కుంగిపోని వాడు స్థిత ప్రజ్ఞుడు అని వస్తుంది. నేను అప్పటి నుంచి ఇప్పుడు మీలాగే సరితా మేడం మీరు ఎలా అనుకున్నారో నేను అలాగే అనుకున్నాను. ఓహో, దుఃఖం వస్తే ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు, విపరీత హహహా నవ్వకూడదేమో, అలాగే దుఃఖం వచ్చేస్తే ఓహో విలవిల వల్ల ఎడకూడదేమో, రెండింటికి సమంగా నిర్లిప్తంగా నిర్వికారంగా అలాగ ఉంటే స్థిత ప్రజ్ఞుడేమో అనుకొని దానికి ప్రాక్టీస్ చేద్దాం అనుకునేదాన్ని ఎప్పుడు మన దీంట్లోకి రాకముందు. అయితే ఈ మన మేడం గారు చెప్తున్న దాన్ని బట్టి ఉన్న ఏ సిచ్యుయేషన్ లో మనం ఉన్నామో దానిని ప్రజ్ఞతో డీల్ చేయటమే స్థిత ప్రజ్ఞత అనేది అర్థమైంది మేడం క్లారిటీగా. అంటే ఏంటి, ఏడుపు వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నామో, ఎందుకు ఏడవాలో, అసలు ఆ పరిస్థితి ఏంటి, దుఃఖమైన విషయం ఏంటి, మనం దాన్ని తెలుసుకొని దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. అలాగే సుఖం వచ్చింది, ఆ సుఖం ఎందుకు వచ్చింది, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎంతవరకు మనం ప్రకటించాలి. అంటే దేనికి తామరాకు మీద నీటి బొట్టులాగా పొంగిపోకూడదని కృష్ణ పరమాత్మ చెప్పాడంటే దాంట్లోకి ఎమర్జ్ అయిపోకూడదు. దుఃఖమైన సుఖమైన మనం రెండింటిని కూడా ఎంతవరకు ఆ స్థితిని ప్రజ్ఞతో డీల్ చేయాలంటే, మనం ఒక ప్రజ్ఞ అంటే ఇక్కడ టాలెంట్ అని కానివ్వండి, విజ్ఞానం అని కానీ, వివేకం అని కానీ, వివేకంతో యుక్తాయుక్త విచక్షణతో డీల్ చేయాలనేది ఒక మంచి పాయింట్ అర్థమైంది. అంత ఆ రెండింటిని అట్లా క్లబ్ చేస్తే ఇప్పుడు మా మేడం గారు చెప్పిన దాని కానీ ఏది స్థిత ప్రజ్ఞత అనే దానికి ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఏడవకూడదు నవ్వకూడదు అనేది కాదు, అసలు దాంట్లో అలాగని లీనమైపోయి మన స్థితి ఏంటో మర్చిపోవటము కాదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలనేది అర్థమైంది మేడం. మళ్ళీ సరోజ మేడం గారు నాకు చిన్న డౌట్ అండి, అడగచ్చా? ఇవాళ ఇది నా సెషన్ కాదు మేడం, నేను మాట్లాడను. సరిత మేడం చెప్పొచ్చు ఆన్సర్, కానీ నేను జస్ట్ అందరిలాగా నేను జాయిన్ అయ్యాను. ఓకే మేడం, అయితే ఎవరైనా చెప్పండి. నేను అంటే నేను స్వరూప భాస్కర్ మేడం గారు ఫోన్ చేస్తే అది మాట్లాడుకున్నప్పుడు ఈ సాక్షి గురించి ఒక చిన్న డౌట్ వచ్చింది అనమాట. అసలు సాక్షి అంటే నాకేంటి డౌట్,
నేనే అడిగాను మేడం గారిని, స్వరూప మేడం గారిని, మేడం మనం సాక్షి ఇన్ని ఎపిసోడ్లు వింటూ ఉన్నాము, నేను మన మంత్రపుష్పం ఉంటుంది కదా పూజలో, ఆ పెద్ద పూర్తి సంపూర్ణంగా ఉండేటటువంటి మంత్రపుష్పం చదువుకునేటప్పుడు ఆ పరమాత్మ మనలో వడ్ల గింజ మనంత హృదయ స్థానంలో ఉండి సాక్షిగా మనల్ని చూస్తూ ఉంటాడు, మన పాప పుణ్యాలతో ఆయనకి ఎలాంటి సంబంధం ఉండదు, నేను సాక్షిగా ఉంటాను, మీ పాప పుణ్యాలు మీ కర్మ ఫలాలు మీరే అనుభవించాలి, నాకు సంబంధం లేదని చెప్తారు ఆ మంత్రపుష్పంలో. అయితే మన సాక్షి తత్వంలో మనం చేసుకునేటటువంటి మన కర్మల్ని కానీ ఏదైనా కానీ మనల్ని మనం సాక్షిగా చూసుకోవాలనేది ఒక అర్థం వస్తుంది. నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే, మనం పరమాత్మను చూస్తున్నామా, పరమాత్మను మనం చూస్తున్నామా, ఇక్కడ ద్రష్ట ఎవరు, దర్శనం ఎవరు, నేను ఆయన చూస్తున్నానా, ఆయనే విశ్వం అంతా వ్యాపించి స్థావర జంగమాలుగా వ్యాపించిన వాడు, ఆ రూపాలు దాల్చిన వాడు ఆయన, నేననే వాడిని ఎక్కడున్నాను అసలు? రమణ మహర్షి చెప్పినట్టు నువ్వు ఒకడు ఉన్నాడు దేవుడిని చుట్టానికి అంటారే ఆయన. అట్లా మేడం క్వశ్చన్ మీరే చెప్పేసి ఆన్సర్ మీరే చెప్పేస్తే ఇంకెక్కడ చెప్పడానికి ఏముంది మేడం మాకు బొచ్చు? అంటే కాదు మేడం, నాకు వచ్చే డౌట్లు ఎలా ఉంటాయి అంటే, నేను ఆలోచించుకుంటూ ఉంటాను, అనాలిసిస్ చేసి అది కరెక్టా కాదని అడుగుతుంటాను అనమాట. అంటే నాకు మీరు వచ్చినటువంటి చక్కగా డౌట్ ఆన్సర్ కూడా చెప్పేశారు, మీరే చెప్తున్నారు. ఇక్కడ పరమాత్మ నన్ను చూస్తున్నాడా, నేను పరమాత్మ చేసే ఈ లీలా వినోదం ఏం చెప్తున్నారు అందులో? పరమాత్మ వ్యవస్థిత. మీరు అన్ని మంత్రపుష్పం అన్ని చదువుతుంటే ఏమంటున్నారు అందులో? ఆ లోపల పరమాత్మ వ్యవస్థిత. ఆ బియ్యపు గింజలాగా అంతకంటే తక్కువ, ఒక మెరుపులాగా ఉండి ఒక బియ్యపు గింజ కంటే తక్కువ పరమాత్మ వ్యవస్థితంగా ఉన్నాడు అంటే అదే చైతన్యం మేడం. మనం ఎన్నో రకాలుగా ఎన్నో వివరాలుగా చెప్పుకుంటున్నాం. పరమాత్మ అంటే వేరు ఎక్కడున్నాడు మేడం? ఎక్కడున్నాడు పరమాత్మ? మీరే పరమాత్మ. అది అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసుకుంటే అంత జ్ఞానం లేదు కాబట్టి ఈ జ్ఞానం అంతా చెప్పుకుంటున్నాం. ఎంతవరకు? ఆ స్టేజ్ వచ్చేంత వరకు ఆ వ్యవస్థితమైన ఆ పరమాత్మ మంత్రపుష్పంలో చెప్పిన ఆ పరమాత్మ మనకు అర్థమయ్యేదాకా ఋషులు చూసుకున్నారు. మంత్రపుష్పము ఒక పురుష సూక్తం వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు చూసింది చెప్తున్నారు. అది సంస్కృతంలో చెప్పినా, తెలుగులో చెప్పినా, తమిళంలో చెప్పినా ఆ ఋషులు ఏం చూస్తున్నారో అది చెప్తున్నారు. మనం చూడలేము. కనీసం ఆ చూసిన ఋషి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అర్థమయ్యేంత ఆ కెపాసిటీ కూడా లేకపోయింది మనకి. ఈ సాక్షి క్లాసులైనా, మన ప్రయాణమైనా, ఆ లోపల వ్యవస్థితమైన పరమాత్మని చూడలేకపోయినా ఆ ఋషులు చెప్పే ఆ తాత్పర్యం అర్థం చేసుకోవాలనే కదా మేడం. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు మేడం? అందరిలో లేడు, మన చుట్టూ లేడు, మనలో లేడు, అన్ని చోట్ల లేడు మేడం. మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం, కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళు చెప్పింది మనం ఎక్స్పీరియన్స్ చేయమా చెప్పండి? అవును మేడం. ఇప్పుడు మీరు చెప్పిన దానికే నేను వచ్చాను కంక్లూజన్. అంటే ఏంటి, అలా అవి రెండు నేను కంపేర్ చేసుకున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నన్ను నేను పరీక్షించుకోవటానికి, నా నుంచి నేను వేరుగా ఉండి నేను నా కర్మల్ని అన్నిటిని చూసుకుంటాం, నా సంస్కారాన్ని పరిశీలించుకోవటం, ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసుకుంటూ ఉంటాం, ఇదంతా చేస్తున్నాం మనం సాక్షి ఎపిసోడ్స్ ని ఫాలో అవుతూ. ఆ మంత్రపుష్పంలానికి దీనికి నేను ఎలా మింగిల్ చేసుకున్నానంటే, మీరన్నట్లు పరమాత్మ అంటే వేరే ఒక ఆకారం కాదు కదా, చైతన్యమే. సమస్తంలో ఉంది ఆ చైతన్యమే. ఆ చైతన్యం అలా ఉండబట్టే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం కాబట్టి, ఆయన సాక్షిగా ఉన్నారా, ఆయన చూస్తున్నారా అంటే ఆయన ఉండబట్టే మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి, పరమాత్మ ఎదుటోళ్ళలో ఉంది ఆయన, మనలో ఉంది ఆయన అంటే రూపంగా అయితే మనం ఊహించలేము. ఎదుటోడు మన శత్రువు అనుకోండి, వాళ్ళే దేవుడు కనపడ్డు మనకి. అలా మనకి ఈ చైతన్యమే అందరిలో ఉందంటే మటుకు అది అందరం అర్థం చేసుకోగలం. అది లేనిదే ఎవరు లేరు కాబట్టి. ఆ విధమైన ఒక అవగాహన నాలో వచ్చి నేను అదే అన్నా అనమాట. మేమిద్దరం అలా అనుకున్నాం. అది ఒకసారి మీ అందరితో షేర్ లేదు, చేస్తున్నాను. మీరు గ్రేట్ మేడం. క్వశ్చన్లు మీరే చెప్తారు, మాకు చక్కగా ఆన్సర్లు మీరే ఇస్తారు. అందుకనే అంత లేదు మిమ్మల్ని వింటూ ఉంటే చాలు, మాకు అంతా జ్ఞానం వచ్చేస్తుంది. భలేవాళ్ళు మేడం. మీరున్నారనే నేను ఈ ప్రశ్న అంటే అందరితో పాటు షేర్ చేస్తున్నాం. ఫైనల్ మీరు చెప్తారు కదా, ఇంకా మాకు అది వేదవాక్కు. మేమందరం మాట్లాడుకున్నాం, మేమందరం స్టూడెంట్స్ కదా. లేదు మేడం, ఇవాళ మీరు మంత్రపుష్పం ఎత్తారంటే నిజంగానే అవి మనం ఒక్కొక్క పదం చక్కగా అర్థం చేసుకోగలిగితే మనం చెప్తోంది అక్కడ చెప్తున్నారు. సనాతన ధర్మంలో ఆధ్యాత్మికత, ధర్మం వేరు కాదు. సనాతన ధర్మం అంతా ఆధ్యాత్మికతే. అర్థం కాక మనం
ఇదేంటి ప్రతిమల్ని పూజిస్తున్నాం, ఈ పూజిస్తున్నాం అర్థం కాక, ఇవంతా అర్థం కాక మనం మాట్లాడే పదాలు, మనం ఎన్ని రూపాల్లోనైనా అదే చైతన్యం చూడొచ్చు. అదే మనం ఇన్ని రూపాల్లో చూడట్లేదు. నేను చైతన్యమే, సరిత మేడం చైతన్యమే, మీరు చైతన్యమే, ఇన్ని రూపాల్లో చూసుకోవట్లే చైతన్యాన్ని. ఇంతకంటే అవును మేడం. అద్భుతమైన వివరణ మనకి అదే ఎక్కడిస్తారమ్మా? మేడం, లాస్ట్ అండ్ ఫైనల్ గా మేడం ఒక మాట, నేను ఆ భావంతో ఎలాంటి భావనలు వచ్చేస్తున్నాయంటే, మీరు అన్నట్లు ఇప్పుడు ఆ విశ్వ చైతన్యమే మీరు చెప్పినట్లు ఫ్రీక్వెన్సీ లెవెల్స్ తగ్గించుకుంటూ ఈ విధమైనటువంటి స్థూల సూక్ష్మ రూపాల్లోకి అలా వచ్చినప్పుడు మనం మళ్ళీ మన యథాస్థితికి వెళ్ళాలంటే ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ని మనం పెంచుకుంటూ ఆ హైయర్ డైమెన్షన్స్ లోకి వెళ్ళిపోతామని ఒకసారి చెప్పారు కదా. అందుకని మేడం నాకేమనిపిస్తుంది, ఆ మంత్ర పుష్పంలోనే మేడం ఇంకొక లైన్ మీరు ముందుకెళ్తే ఇంకా అర్థం చేసుకునే ఛాన్స్. పరమాత్మ వ్యవస్థిత అన్నాక అదే విష్ణువు, అదే బ్రహ్మ, అదే అన్ని అని చెప్తున్నాడు మంత్ర పుష్పంలో. అవును మనం అవును ఒక్కొక్క పదం మనం సరిగ్గా వినము, చెప్పుకుంటూ వెళ్ళిపోతాం గాని అక్కడ ఏం చెప్తున్నాడు? స బ్రహ్మ, స అంటే అది, అదే బ్రహ్మ, స విష్ణు, అదే విష్ణువు, అంతా మంత్రపుష్పంలోనే అన్ని చెప్తున్నాడు మేడం. అన్ని అదే, నీలో ఉన్న పరమాత్మే అన్ని అని చెప్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉంది మేడం మంత్రపుష్పం. ఇవాళ మీరు అవును మంత్రపుష్పం మేడం. గురించి అసలు చెప్పారు పూజ కాబట్టి. మనం పూజ ఎంత చేసుకున్నా ఏం చేసుకున్నా మేడం, చివరికి ఆ మంత్ర పుష్పం చదువుకుంటూ ఉంటే అది కంప్లీట్ ఇంకా ఆ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా అసలు మొత్తం మూలంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అది అవును నిజంగా మేడం. అర్థం చేసుకుంది. నాకు అవును. సంస్కృతి రాదు కాబట్టి అంత క్లియర్ గా అన్ని భావాలు తెలియవు, కొన్నే తెలుస్తాయి. అంటే విన్నాను, ఒక చోట విన్నాను పుస్తకంలో, కాబట్టి కొంచెం ఆ భావన మేడం. ఇప్పుడు ఆ పరమాత్మే నిజం. అంతటా ఉన్నాడు అంటే ఇదివరకు ఏంటో అనుకునేదాన్ని. ఎలా అనుకుంటాం ఎదుటోడిని, మన శత్రువుని, మనం కొట్టేవాడిని తిట్టేవాడిని దేవుడు అని ఎలా అనుకుంటాం, దుర్మార్గుని ఎలా అనుకుంటాం అనుకునేదాన్ని. ఇప్పుడు నాకు నిజం. క్లారిటీ వచ్చిందన్నమాట. ఇక్కడ భగవంతుడు అంటే వేరే ఏం లేదు, అంతా ఆయనే. ఆయన ఇంకా చైతన్యమే ఇన్ని రూపాలుగా మారినప్పుడు, అందరిలో ఆయన ఉన్నప్పుడు ఆయనే రకరకాల క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు అని ఇప్పుడు ఎలాంటి ఒక వ్యూ వచ్చిందంటే నాకు, మా అబ్బాయి నన్ను తిడుతున్నాడు అనుకోండి, ఆహా అయితే దాంట్లో ఉన్న ఆ చైతన్యం, ఆ క్యారెక్టర్ పోషిస్తున్న ఆ పరమాత్మ ఆ సీను అలా పండించుకుంటున్నాడు, బాగా నటిస్తున్నాడు అనిపిస్తుంది. వెరీ గుడ్, నేనేమనుకున్నా వెరీ గుడ్ నేనేమన్నా మేడం. అనుకోండి, ఆహా నేను పాత్రని అని గుర్తుంచుకోకుండా నేను అనే అహం ఎందుకు నాకు, పరమాత్మ పోషిస్తున్న ఒక క్యారెక్టర్ నేను. ఆయన చేతిలో ఒక మోహన మురళిగా మారిపోయి ఎంటీగా ఉంటే ఆయన ప్రళయ గీతం ఆలపిస్తాడో ప్రణయ గీతం ఆలపిస్తాడు నాకెందుకు, నేనెందుకు నన్ను నేను సబ్జెక్ట్ చేసుకుంటున్నాను, అసలు ఆయన కదా కర్త. ఆయన ఇష్టం ఏదైనా పోయి చేసుకొని, నేను ఇప్పుడు ఒక రోగిష్ఠుడానికి ఆయన ఒక వేషం వేస్తున్నాడు, వేసుకొనియండి. నేను కోపిష్ఠుని అనుకోండి ఎదుటోడు ఒక దుర్మార్గుడు, ఆ వేషం ఆయన వేస్తున్నాడు. రావణాసురుడు ఆయనే, రాముడు ఆయనే, అందరూ ఆయన అయినప్పుడు ఎవరు మంచి ఎవరు చెడ్డ, మనం ఎందుకు ఒకళ్ళని జడ్జిమెంట్ చేయటం, ఒక లేబులింగ్ గీయటం, నా క్యారెక్టర్ ఏదో నేను పోషిస్తే అయిపోవాలా అనుకుంటున్నాను మేడం. ఆ స్థితిలోకి వచ్చేసాను. మీ దయ చాలా వల్ల బాగుంది. బిడ్డ పోయిన అయ్యో, బాధలో మీకు కనెక్ట్ అయిన నేను, ఈ 5 ఏళ్ళు 20లో చనిపోయాడు చిన్న బాబు, అప్పుడు మీకు సీతాయనంలో నేను కనెక్ట్ అయ్యాను. అవును జూన్స్ లో మేడం. కంటే ఏ 1000 సీట్స్ ఆఫ్ జాయ్ లో ఎప్పుడో 70 నుంచి వచ్చాను కానీ మేడం, అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా. నాకు అవును మేడం. ఒక్కొక్కటి మైండ్ లోకి వెళ్ళిపోతుంది కానీ ఇదివరకట్లాగా గుర్తుండట్లేదు ఇప్పుడు. ఇవి ఎక్కువైపోయి నాకు సమస్యలు. మీరన్నట్లు నా క్యారెక్టర్ ఇదే ఇంకా. నాకెందుకు, ఆయన పోషించుకుంటున్నాడు, ఆయన క్యారెక్టర్ ఆయన వేసుకుంటున్నాడు. నేను బాధపడుతున్నాను, నేను రోగంతో ఉన్నాను, నన్ను అంటున్నారని ఎందుకు మేడం అనుకోవటం. అదొక మేడం ఇవన్నీ అందుకనే భగవద్గీతలో ఆ శ్లోకంలో చివరికి బుద్ధి నాశనాత్ అని చెప్తున్నాడు. అంటే ఎన్నో ఒక ఆలోచన అదే కోరికగా మారి, అదే అదే రంధిగా మారి మన వివేకాన్ని నశించేసి, బుద్ధి నాశనాత్. మనకి మతిమరుపులు కూడా అందుకే వస్తాయి మేడం. ఎందుకంటే కొన్ని విషయాలు మనకంటే పెద్దవైపోతాయి. అన్నీ తెలుసు మీకు. తెలియటం అవును ఒకటి, గుర్తుకు రావటం ఇంకోటి, గుర్తు తెచ్చుకోవటం ఇంకోటి. అందుకే కదా మేడం ఈ గ్రూపులు, ఈ సజ్జన సత్సంగం, సరిత మేడం మనల్ని అందరినీ ప్రతిసారి ఇలా ఒక చోటికి తేవటం, ఇదంతా ఆ రిమైండర్స్ కోసమే మాస్టర్స్ కదా కూడా మేడం. మేడం నాకు అదే చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. నేను ఏ సేవలు చేయట్లేదు. మన గ్రూప్ లో స్వరూప మేడం గాని, సరిత మేడం గాని, నీలిమ మేడం గాని, విజయలక్ష్మి మేడం గాని, వీళ్ళందరూ ఏదో ఒకటి వాళ్ళకి చేతనం చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి నేను గుర్తు రావటం, నాకు పర్సనల్ గా ఫోన్ కాల్ చేసి కాసేపు మాట్లాడుకుందాం మేడం అంటాం. ఇద్దరం వంట చేసుకుంటూ మాట్లాడుకోవటం, ఈ స్పిరిచువాలిటీ గురించి, మీ సెషన్స్ గురించి. ఏదో ఆవిడ తోచింది ఆవిడ చెప్తారు, నాకు తోచింది నేను చెప్తాను. ఇద్దరం 1 గంట 2 గంటలు వంట అయిపోదాం, నా వంట అయిపోయింది మేడం, మీ వంట అయిపోయింది అనుకొని క్లోజ్ చేయటం. చాలా హ్యాపీగా, అది అంటే ఎవరూ ఇది లేరు అని నిజమైన జీవితం అంటే మేడం. భౌతికత్వంలో ఉండి
ఆధ్యాత్మిక ఆలోచనలతో ఉంటామంటే ఇదే మధ్య మార్గం. ఎంత అంతే చక్కగా కదా, ఎవరో చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూసి పిచ్చాపాటి మాట్లాడుకునే బదులు లౌకిక విషయాలు మన గ్రూప్ మెంబర్స్ తో ఎవరికొకరికి కాల్ చేసుకొని మేము విన్ అయ్యి మేము షేర్ చేసుకుంటుంటే ఎంతో హ్యాపీగా ఉంది. ఇంకొంచెం ఇప్పుడు మన ఈ సెషన్స్ లో చేస్తుంది అలా పర్సనల్ గా కూడా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటాం కదా. నేను Yes, చదవని madam. పుస్తకాలు తను చెప్పి, తను చదవని పుస్తకాలు నేను చెప్పి, ఇవి చదవండి మేడం అని ఒకళ్ళు మాట్లాడుతుంటే వెరీ చాలా నైస్. హ్యాపీగా ఉంటుంది మేడం. అలాంటి సర్కిల్ నాకు చాలా మేడం. మనకి ఒక్కళ్ళ ఇద్దరా వందల్లో ఉన్నాం. మనకి ఒకళ్ళు బోర్ కొడితే ఇంకోళ్ళకి ఫోన్ చేయొచ్చు, ఇంకోళ్ళు బోర్ కొడితే ఇంకొకళ్ళకి ఫోన్ చేయొచ్చు. అంత అదృష్టవంతులం మనం. అంత భాగ్యం ఇచ్చినారు మేడం మీరు మాకు. అందరు మాస్టర్స్ కి ప్రతి ఒక్కళ్ళు అంటే నేను చెప్తుంటే నేను ఇవాళ అసలు విందాం అనుకొని జాయిన్ అయ్యా. నేను అసలు అది మర్చిపోయాను, ఏం మాట్లాడతాను సరిగ్గా మాట్లాడలేనేమో, అందరూ మాట్లాడుతుంటే విందాం అనుకున్నా. అంతలోకి సరిత మేడం గారు నా పేరు పిలిచేసరికి పేరు పిలిచినప్పుడు కొంచెం మాట్లాడాలి కదా అనుకుని వచ్చాను. మరి మిమ్మల్ని ఎలా మర్చిపోతారు మేడం? మీరు లేకపోతే సెషనే కంప్లీట్ అవ్వదు. థ్యాంక్ యూ మేడం. మీ ప్రేమకి అదే కావాలి మేడం, అదే దొరకట్లా. భౌతిక ప్రపంచంలో నాకు ప్రేమ దొరకట్లా. మీ అందరి నుంచి మనకు అపారంగా దొరుకుతుంది. ఎంతైనా చూసారా సరిత మేడం, ఒక్క చిన్న మాట, ఒక చిన్న చేష్ట ఎంత లోతుకెళ్తుందో చూసారా సరిత మేడం. మీరు ఆవిడని పేరు పెట్టి పిలవటం ఎంత దీంట్లో మనకి ఎంత కష్టం చెప్పండి. ప్రేమ పంచటం అనేది చాలా సులువు. ఆలోచనే ఉండాలి గాని ఇంకో మనిషి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో చూడండి మీరు చేసిన ఒక్క చిన్న మంచి పని. గ్రేట్ మేడం. థ్యాంక్ యూ. కానీ అమ్మ, ఈ డిస్కషన్ సెషన్ కు మీరు అవకాశం ఇచ్చినందుకు వారం మొత్తంలో ఎన్నిసార్లు వింటామో తెలియదు ఆ ఎపిసోడ్. మళ్ళీ శనివారం క్లాస్ వస్తుంది అంటే మార్నింగ్ మళ్ళీ వినాల్సిందే. ఒకరొకరైతే దాన్ని మళ్ళీ వెనక్కి ముందలకి వేసి వింటున్నామని చెప్తుంటారు. ఎందుకంటే ప్రతి పాయింట్ మేము అక్కడ పంచుకోవాలి అనే. మరి అసలు అయిపోయిందా? మహేశ్వరి చెప్పిందా మొత్తం? ఇంకా రాసుకొని ఉందా? లేదు మేడం. మహేశ్వరమ్మ నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటానమ్మా. తల్లి ఒక్క నిమిషం తప్పకుండా. మీకంటే ముందు ఇక్కడ పుష్పరామనాథం మేడం ఆయన రేజ్ చేశారు. తన తర్వాత మీరు మాట్లాడండి. ఓకే సరిత, అందరికి కూడా ఛాన్స్ అమ్మా. కొత్తగా వచ్చిన వాళ్ళకి, పాతగా అందరికి. అంటే కొంతమందికి ఈ సెషన్ కొత్త అవ్వచ్చు. కొత్తగా ఉన్న వాళ్ళు తెలుసుకోండి ఈ సెషన్స్ ఏమిటో. ఓకే అమ్మా. పుష్పరామనాథం మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీరు వీలైతే ఆన్ చేసుకోండి అమ్మా. ఈ వీడియో వద్దులేండి మేడం, నేను మాట్లాడతాను. అందరికీ నమస్కారం మేడం. సరోజా మేడం రావడం నమస్తే అమ్మా. నమస్తే. వినుకొండ విజయ మేడం, విజయ్ కుమార్ చెప్పినట్లు నేను కూడా మర్చిపోయినాను. 1/2 అవర్ అయిపోయిన తర్వాత ఆన్ చేసినాను. మీరు అందరు మాట్లాడిందే నేనే ఆమె మంత్రపుష్పం చెప్పినారు. నిజంగానే మంత్రపుష్పంలోనే అంతా చదువుతాం. సర్వం ఒక మేఘం ఆయనే, సంవత్సరం ఆయనే, దినం ఆయనే, అన్ని చదువుతాం కదా. అప్పుడు చిన్నప్పుడు చదివేటప్పుడు అంతే అర్థమయ్యేది. దాన్ని మనం అంతా సర్వమే అని ఆ పరమాత్మే మనము ఎన్నో చిన్నప్పటి నుంచి చదువు. పుష్ప మేడం మాట్లాడుతున్నారా? మీ వాయిస్ వినిపించట్లేదు. పుష్ప మేడం మీ మాట వినిపించట్లేదు మేడం. ఓకే, చంద్ర పులుగం సరా మేడం తెలియదు. మాస్టర్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. చంద్ర సార్ మీరు వీడియో ఆన్ చేసుకోండి. వెల్కమ్ సార్. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్ర సార్ కి నమస్తే. మొన్న సాక్షి ప్రోగ్రామ్ లో కూడా ఆయన క్వశ్చన్ అడుగుదాం అనుకున్నారు. మీకు ఫోన్ చేస్తే కొంచెం అందినట్టు లేదు, మళ్ళీ మీ కాల్స్ మేము మిస్ అయినట్టున్నాం. బట్ సరిత ఒకసారి అవకాశం ఉంటే చెప్పమ్మా ఈ ప్రోగ్రామ్ ఏంటో. చంద్ర సార్ మేబీ ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారేమో ఈ 1000 Seeds of Joy డిస్కషన్. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. కొత్తగా ఏ మాస్టర్ జాయిన్ అయినా వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో మీరు ఈ డిస్కషన్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు అదేమిటో కూడా చెప్తూ ఉంటే కొత్త మాస్టర్స్ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు నాన్న. సరే అమ్మా, ఫస్ట్ లో చెప్తున్నాము. ఓకే
ఓకే చంద్ర సార్, ఇది ఆల్రెడీ అమ్మ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ సెషన్స్ 131 సెషన్ చెప్పింది. సాటర్డే రోజు ఒక సెషన్ ఏది వినాలనేది మనము గ్రూప్ లో షేర్ చేస్తాం అనమాట. ఇది 30 ఎపిసోడ్స్. ఆ 30 ఎపిసోడ్ విని దానిపైన అక్కడ ఉన్న నాలెడ్జ్ ఏంటనేది మేము ఇక్కడ డిస్కషన్ చేస్తాం. ప్లస్ ఆ నాలెడ్జ్ పైన మాకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మేము ఏమి ఎక్స్పీరియన్స్ పొందాం ఆ నాలెడ్జ్ తీసుకొని అనేది ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది సార్. గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. అంటే ఆ జ్ఞానాన్ని మనం అందరం డిస్కస్ చేసుకుంటాం అనమాట సార్. సాటర్డేనే ఉంటుంది, 12 to 1 ఉంటుంది సార్ ఈ సెషన్. ఎప్పుడు ఇండియా టైం 12 to 1 అండి. అంటే Okay. మనకి మీకు సిడ్నీ టైం 4:30 to 5:30 అన్నమాట. ఓకే. ఓకేనా అంటే సార్? ఆల్రెడీ డిస్కషన్ జరిగింది మేడం. ఇప్పుడు దాని గురించి అంటే డిస్కషన్ అంటే ఎలాగైతే మొన్న మీరు సాక్షి అటెండ్ అయ్యారు కదండి, అవునండి. ఈ సాక్షి ముందు ఈ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ విజ్డమ్ 135 ఎపిసోడ్స్ అమ్మా, ఎన్ని చెప్పుకున్నావు 31. సరిత? 131. 131. అది కూడా సాక్షి లాగే ఒక అద్భుతమైన జ్ఞానం అండి. మీరు నా యూట్యూబ్ లోకి వెళితే మీకు ఉంటుంది. సరిత ఒకసారి ఎవరైనా అమ్మా నీలిమ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి అక్కడ చాట్ లో డీటెయిల్ పెడితే మాస్టర్స్ కి తెలుస్తుంది. అందులో 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ 131 ఎపిసోడ్స్, అవి చాలా డెప్త్ లో నాలెడ్జ్ చెప్పుకున్నాము. ఓకే మేడం. ఇక్కడ మాస్టర్స్ ఎంత కీన్ అంటే అది ఒకసారి చెప్పుకొని వదిలేసే నాలెడ్జ్ కాదు కాబట్టి సరిత మేడం లీడ్ లో అందరూ మాస్టర్స్ ఎపిసోడ్ 1 నుంచి వీళ్ళు మళ్ళా డిస్కస్ చేసుకుంటున్నారు. అందులో ఏది ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి, ఒక రివిజన్ లాగా మొదలు పెట్టారు చంద్ర సార్. అద్భుతమైన ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు వీళ్ళు. అందులో నుంచి ఏంటి ఇంపార్టెంట్ మన లైఫ్ కి. సో మీరు కొత్తగా వచ్చారు కాబట్టి కొంచెం నేను వివరించాను. సరిత నువ్వు చెప్పు నాన్న. ఎస్ సార్. ప్రతి ఎపిసోడ్ ఇప్పుడు సాటర్డే రోజు ఈ ఎపిసోడ్ ఉందంటే అంతకుముందు ఈ ఎపిసోడ్ విందామని గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు 30 ఎపిసోడ్ ఈ వీక్ వింటున్నామంటే ఈ వీక్ ముందు నుంచి ట్యూస్డే నుంచి ఈ ఎపిసోడ్ షేర్ చేస్తాం అనమాట. ఇది విందాము, దాంట్లోని పాయింట్స్ పంచుకుందామని. అయితే ఈ రోజు మార్నింగ్ మనకు మాక్ 12 సార్, ఇండియా టైం 12 o'clock నుంచి 1 o'clock వరకు దాంట్లో ఉన్న పాయింట్స్ చెప్తూ ఉంటారు. కొందరు పాయింట్స్ చెప్తారు, కొందరు ఆ పాయింట్స్ పైన వాళ్ళు పొందిన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటారు. కొందరికి అప్పుడు విన్నప్పటికంటే ఇప్పుడు మళ్ళీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది, వాళ్ళ ఇన్నర్ లో ఏమనిపిస్తుంది, దాని నుంచి ఏం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అనేది కూడా షేర్ చేస్తుంటారు సార్. అంటే మన నాలెడ్జ్ ను మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన ఆత్మ పురోగతి క్రమంలో మనం ముందుకు వెళ్ళడానికి అనేది ఈ ఎపిసోడ్స్ చాలా ఉపయోగపడుతున్నాయి సార్. చాలా అందరికి చాలా చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఆ ఎపిసోడ్ వింటే మనకు చాలా బాగుంటుంది సార్. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అనేది ఎక్సలెంట్ బుక్ సార్. అమ్మ అంతకంటే అద్భుతంగా వివరించారు అసలు. అది 131 ఎపిసోడ్ లో 2 hours 3 hours తీసుకున్న సెషన్స్ ఉన్నాయి. చాలా అనంతమైన జ్ఞానం సార్. అది ఒక్కటి వింటే అయితే నెక్స్ట్ ఇంకా సాక్షి సార్. నిజంగా అది తర్వాత నెక్స్ట్ జ్ఞానం సాక్షి. అందుకే మన అమ్మ అలానే తీసుకెళ్తున్నారు. సరోజా సెల్ఫ్ ఎంపవర్మెంట్ అనేది యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ 131 ఎపిసోడ్స్ ఉంటాయి సార్. ఇది 30 ఎపిసోడ్స్ నడుస్తుంది. నెక్స్ట్ వీక్ 31 ఎపిసోడ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి సార్. అయ్యా ఓకే మేడం. మేడం గారికి అంటే జనరల్ గా క్వశ్చన్ ఏమంటే ఇప్పుడే నేను ఈ పత్రి సార్ని మేడం సార్ని చూసి ధ్యానం చేయడం స్టార్ట్ చేశానండి. లైక్ 41 days కోర్స్ ఎవ్రీడే అరౌండ్ 1 hour చేస్తున్నాను. లైక్ ఆల్మోస్ట్ 10 days అయింది. బట్ నాకున్న జనరల్ క్వశ్చన్ ఏమంటేనండి, ఇప్పుడు ధ్యానం మన లక్ష్యాల వైపు తీసుకెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, లేకపోతే మనం లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం చేరడానికి ధ్యానం హెల్ప్ అవుతుందా అనేది క్లారిటీ తెచ్చుకుందామని. అంటే నాకు లక్ష్యం ఏం లేదు, ధ్యానం చేస్తూ ఉంటే నా జీవిత లక్ష్యాన్ని ధ్యానమే డిసైడ్ చేస్తుందా, లేకపోతే నాకంటూ ఒక లక్ష్యం ఉండి దాన్ని చేరుకోవాలంటే ధ్యానం హెల్ప్ చేస్తుందా అండి? చెప్తారా మీరు ఎవరైనా? ఇంతమంది మీకు ఎంతో జ్ఞానం ఉంది. చక్కగా సార్కి మీ మంచి డిస్కషన్ చాలా బాగుంది. అందరూ పార్టిసిపేట్ చేయండి అమ్మా. సార్ మీరు మళ్ళీ ఒకసారి అడగండి, ఎందుకంటే అందరికి అదే నా క్వశ్చన్ ఏమిటండి మాస్టర్ అందరికి, ఇప్పుడు ధ్యానము నాకంటూ జీవిత లక్ష్యం లేకుండా ధ్యానం చేస్తుంటే నా లక్ష్యాన్ని ధ్యానం డిసైడ్ చేసి, నా జీవిత పర్పస్ని ధ్యానం డిసైడ్ చేసి ఎటువైపు తీసుకెళ్ళిపోతుందా నన్ను, లేకపోతే నేనేం సాధించాలనేది నాది ఒక లక్ష్యం పెట్టుకొని ధ్యానం చేస్తే ఆ లక్ష్యాన్ని రీచ్ అవుట్ అవ్వడానికి ధ్యానం హెల్ప్ చేస్తుందా అనేది
క్వశ్చన్ అండి. అంటే క్లారిటీ రాలేదు మేడం అది ఎట్లా అని. డెఫినెట్‌గా నాకు కొంచెం డెఫినెట్‌గా మైండ్ రిలాక్స్ ఇంప్రూవ్‌మెంట్ ఉంది. బట్ ఏ పర్పస్‌లో అనేది క్లారిటీ తెచ్చుకుందామనండి. ధ్యానం ఏ విధంగా హెల్ప్ చంద్ర చేస్తుంది? సూపర్ క్వశ్చన్. అండ్ మాస్టర్స్ వీళ్ళందరూ కొద్దో గొప్ప చాలా డెప్త్ లో వెళ్ళారు. అందరూ అందరూ పార్టిసిపేట్ చేయండి అమ్మా. ఇవాళ వచ్చిన మాస్టర్స్ వాళ్ళు చెప్తున్న మాటలు అద్భుతంగా ఉన్నాయి. ఇందాక మంగతాయర్ మేడం ఆవిడకు అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు చంద్ర సార్ వచ్చి అడిగిన క్వశ్చన్ అద్భుతంగా ఉంది. ఎవ్వరు మొహమాట పడద్దు. మీకు అందరికీ ఈ క్వశ్చన్లు తెలుసు. మీరు అదే మార్గంలో సాధన చేసుకుంటూ ముందుకెళ్లారు. ఆయన ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, ఇదే క్వశ్చన్ మనం కూడా ఎన్నో సార్లు మన జీవితంలో ప్రశ్నించుకున్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది చేతులెత్తారంటే. చంద్ర సార్ పండగ చేసుకోండి. శ్రీలత మేడం వెల్కమ్ మేడం. నమస్తే అమ్మ. ఒక పాయింట్ నేను చెప్తానమ్మా. నాకు గుర్తొచ్చింది, మహేష్ నేను ఒక సెంటెన్స్ లో చెప్తానమ్మా. మనకు లక్ష్యము అంటూ ఏది ఉండదు. మనం చేసే కర్మనే మనం ఎరుకతో గమనించుకుంటూ పోతే అదే లక్ష్యము అని నాకు అనిపించిందమ్మా. అది నేను కరెక్టో తప్పో తెలియదు, అది చెప్తున్నానమ్మా. మహేశ్వరి మీరు పంచుకోండి. ఈ పాయింట్ అమ్మ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక చోట. ప్రతి ఆత్మకి లక్ష్యం ఒకటే ఉంటుంది. ఆ ఆత్మ ఎన్ని జన్మలు ఎత్తినా సరే, 500 కావచ్చు, 1000 కావచ్చు, తన ఆత్మస్థితిని తెలుసుకోవడమే తన ఆత్మ లక్ష్యం. అంటే తన పూర్ణాత్మ అని ఉంటుంది. తన పూర్ణాత్మ అని మనల్ని సృష్టించిన పూర్ణాత్మ. మళ్ళీ మనం తిరిగి ఆ పూర్ణాత్మలోకి చేరుకోవడమే ఆత్మ యొక్క లక్ష్యం. ప్రతి ఆత్మకి అది ఎలాంటి ఆత్మ అయినా సరే, ఎన్ని జన్మలు ఎత్తినా, ఏ స్థితిని చూసినా ఆత్మ యొక్క లక్షణం అదే. ఇది థ్యాంక్ యూ అక్క. ఇది ఒక్క పని. సార్ చంద్రరాజ్ సార్, ఇప్పుడు మీకు మహేశ్వరి మేడం, శ్రీలత మేడం చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా సార్. ఇంకా అందరు పంచుకుంటారు. తర్వాత మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే మళ్ళీ అడగండి సార్. ఐమావతి మేడం. నేను చెప్పచ్చు అండి. ఎవరు? చంద్ర సార్? మంగతాయారినండి. అందరికి కూడా ఛాన్స్ ఇవ్వండి అమ్మా. హైమావతి మేడం ఇంతవరకు మాట్లాడిన వాళ్ళందరికి ఇచ్చి మంగతాయర్ మేడం కూడా ఇవ్వండి. కానీ అందరూ పంచుకోండి అమ్మా. మంగతాయర్ మేడం మీరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎలా హ్యాండ్ రైజ్ చేస్తే అలా పిలవడం జరుగుతుంది మేడం. ఐమావతి మేడం అన్మ్యూట్ చేసుకున్నాం. నమస్తే అమ్మా. నమస్తే ఆల్ మాస్టర్స్. సార్, నేను మీ క్వశ్చన్కి ఏంటంటే, ధ్యానం ఒక్కటి సరిపోదు. ధ్యానము జ్ఞానము అంటే మనకు 2 కళ్ళ ఎలాగో ధ్యానం కావాలి, జ్ఞానం కావాలి. ధ్యానము జ్ఞానము ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అది మన లక్ష్యం వైపు అదే తీసుకెళ్ళిపోతుంది. అంటే నాకు తెలిసింది ఏంటంటే, నా లక్ష్యం నాకేం లేదు ఫస్ట్ ధ్యానం చేసేటప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు. కానీ అమ్మ విజ్డమ్, సరోజమ్మ విజ్డమ్ వింటూ అలా కొంచెం ఏదో ఒకటి మనము ఏది విన్నా వదిలేయకూడదు. చిన్నదైనా సరే పట్టుకోవాలి, ఆచరించాలి. లైఫ్లో ఆచరిస్తూ ఉంటే మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఈ మధ్య అమ్మ నాకు, నీది సహేలీ అమ్మా నీ ప్రోగ్రామ్ అన్నారు. అంటే నా లక్ష్యం సహేలీ మెయిన్. అమ్మ నోటి నుంచి ఏమొస్తే ఇంకా అదే. అంటే నాకు అంత జ్ఞానం ఇచ్చారు అమ్మ. అంటే అలా అమ్మ ఏం చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోవడము. అమ్మ ఇచ్చిన జ్ఞానం అంతో ఇంతో తెలుసుకున్నది పాటించడం, అలా వెళ్ళిపోతూ ఉంటే సార్ మా లక్ష్యం మాకు తెలిసిపోయింది సార్. అంటే నాకు సహేలీ వర్క్ నేను చెయ్యాలి ఇక్కడ. అంటే నాకు ప్రేమ కావాలి, అందరినీ ప్రేమగా ఉండాలి అందరితో. అంటే సహేలీ అంటే ఆడవాళ్ళ కోసం సార్. ఈ ప్లాట్ఫామ్లో చాలా 12 రకాల ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట. అందులో సహేలీ అనేది ఆడవాళ్ళ ప్రాజెక్ట్. అమ్మ నీ వర్క్ సహేలీలో అమ్మ అని ఎప్పుడైతే అమ్మ చెప్పారో, నా వర్క్ ఓన్లీ అంటే మెయిన్ సహేలీ. అన్నీ చేస్తాము కానీ నా లక్ష్యం సహేలీ అనేది నాకు అర్థమైంది సార్. అంటే అలా తెలిసిపోతుంది అనమాట. మన జ్ఞానం కూడా తెలుసుకోవాలి. ఓన్లీ ధ్యానం చేస్తే మాత్రం అర్థం కాదు, ఆచరించాలి కూడా. జ్ఞానం తెలుసుకొని వదిలేస్తే మాత్రం అది మన పురోగతి ఏమీ జరగదు. ముందుకు మన ఆత్మ పురోగతి అసలు జరగదు సార్. జ్ఞానం తెలుసుకొని వదిలేస్తే మాత్రం జరగదు. ఎప్పుడైతే పాటిస్తామో, ఆచరిస్తూ మెల్లమెల్లగా పోతామో, ఎంత చిన్నదైనా పట్టుకోండి సార్. మీకు
ఎంత చిన్నదైనా అంటే మీరు మరీ 10 రోజులే చెప్పారు కాబట్టి నేను అందుకని చెప్తున్నా. మీరు ఎక్కడ ఏ జ్ఞానం విన్నా, అందులో మీకు నచ్చింది చిన్నదేదో ఒకటి మనకు హృదయానికి తగులుతది. ఆ తగిలింది మీరు పట్టుకొని ఆచరిస్తే మాత్రం పురోగతే సార్. పురోగతే. అంటే అది మేము చూస్తూ ఉన్నాము. నేను ప్రేమ కావాలి కావాలి. కాదు నా దగ్గర నుంచి ప్రేమ పొందాలి. నేను ప్రేమ చూపిస్తే కదా వేరే వాళ్ళు నాకు నాలో నిండి వాళ్ళు నేను ఒకరికి చూపిస్తే అప్పుడు నాకు ప్రేమ అందుతది. అలా సార్. అంటే అదే జ్ఞానం. అంటే అలా తెలుసుకుంటూ ఉంటే మీరు మా దాంట్లో ప్రాజ్ఞ ఉంది సార్. ప్రాజ్ఞ అంటే 41 డేస్ ప్రోగ్రామ్ అన్నమాట. అన్ని రకాలు తెలిసిపోతది. అంటే జ్ఞానము, ధ్యానము. అది త్వరలో స్టార్ట్ అయిపోతుంది. అందులో మీరు ఎన్రోల్ చేసుకున్నారంటే ధ్యానము తెలుస్తది. ఎన్ని రకాల జ్ఞానం. అంటే మీరు ధ్యానం నాకు తెలుసని ఒక వారం రోజుల్లో మీరు వదిలేసారంటే మాత్రం ఏమీ అర్థం కాదు. 41 డేస్ మీరు నిలబడాలి. నిలబడితే ఎన్ని రకాల జ్ఞానాలున్నాయి. అన్ని రకాల జ్ఞానాలను మీకు పరిచయం చేస్తారు. జ్ఞానాలు. జ్ఞానం సార్. జ్ఞానం. యాహ్! యాహ్! ఆ జ్ఞానాలు ఎన్ని రకాలున్నాయో ఒక్కొక్కటి ప్రతిరోజు 41 రోజులు పరిచయం చేస్తారు. ఆ పరిచయం చేసినప్పుడు మీరు ఆ జ్ఞానాన్ని ఎక్కడి నుంచైనా తీసుకోండి. అమ్మ ద్వారా తీసుకోండి. ఇంకో మాస్టర్ ద్వారా అందొచ్చు. మీకెక్కడి నుంచి అందాలో అది అందుతది. అప్పుడు మీరు మీ లక్ష్యం ఆటోమేటిక్‌గా మీకు తెలిసిపోతది సార్. నాకు తెలిసింది. అందరికి అలాగే తెలుస్తదని నేను భావిస్తున్నాను. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ హైమావతక్క. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. అంతే సార్. ధ్యానంతో పాటు జ్ఞానం అవసరమే. తెలిసిన జ్ఞానాన్ని పాటించాల్సిందే. కరెక్ట్ గా చెప్పారు. నెక్స్ట్ ఇంకొక మేడం వచ్చారు. విజయ్ కుమారి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సరోజ మేడం. నమస్తే సత్య మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. ఇప్పుడు సార్ అడిగిన ప్రశ్న లక్ష్యం వైపు ధ్యానం తీసుకువెడుతుందా? అంటే మనం ఒక లక్ష్యం పెట్టుకొని ధ్యానం చేస్తే ఆ లక్ష్యాన్ని రీచ్ అవ్వగలమా? లేదు మనకు అసలు లక్ష్యమే లేకపోయినా కూడా అంటే ఏ లక్ష్యం మనం చేరుకోవాలో, ఏ గమ్యాన్ని చేరుకోవాలో దాన్ని ధ్యానం ద్వారా చేరుకోగలమా అనేది కదా అని ప్రశ్న. ఆ ప్రశ్న వరకే నేను ఆలోచిస్తే అసలు ధ్యానానికి మనం ఒక సంకల్పం, ఒక లక్ష్యం అనేది లేదు. ధ్యానం అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అందరికి అర్థమయ్యే భాషలో అంటే ఏకాగ్రత. ఆ దేని మీద మనం ధ్యాస పెడతామో ఆ ధ్యాస అనేది వర్డ్ ఎందుకు వాడతారు? కాన్సంట్రేషన్. ఏ పని చేయాలన్నా కాన్సంట్రేషన్ ఉన్నప్పుడు దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టగలిగినప్పుడు ఆ పనిలో ఒక పర్ఫెక్షన్ వస్తుంది. అది ఫుల్ ప్లెడ్జ్ లో మన టాలెంట్ ని ఉపయోగించి మన ఆత్మశక్తితో దాన్ని పరిపూర్ణం చేయగలుగుతాము. అందుకని ధ్యానం అనేది ఒక మతానికో ఒక దేవుడికో సంబంధించింది కాదు. ఏ రిలీజియన్ కి సంబంధించింది కాదు ధ్యానం అనేది. ఒక సంకల్పం, ఒక లక్ష్యం అనేది కూడా కాదు. మరి ఆ లక్ష్యానికి మన ధ్యానం చేరుస్తుందా అంటే అసలు లక్ష్యం ఏంటి? మనం ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అక్కడ విశ్వ చైతన్యమే ఇన్ని రకాలుగా మారినప్పుడు మనం అనేది ఒక స్థూల రూపంలో శరీర ధారణ మనం అంటూ ప్రత్యేకంగా చేయలేదు. ఆ శక్తి అంటే ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ విశ్వశక్తి విశ్వమే ఇలా రూపం చెందిందని మనం ఇందాక కూడా అనుకున్నాం. రమణ మహర్షి చెప్పినట్టు నేను ఎవరో తెలుసుకోవటమే ధ్యానం యొక్క లక్ష్యం. ధ్యానానికి ఒక లక్ష్యం ఉంటుందా అంటే అసలు మనం ఎవరెవరం శంకరాచార్యులు చెప్పినట్టుగానే ఏంటి ఇది నేను కాదు అనే పద్ధతిలో పోయినా, ఇది నేనే అది నేనే అనే పద్ధతిలో పోయినా మనం అంటూ ఏంటి, మన ఆత్మస్వరూపం ఏంటి, ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి ఉన్న ఏకైక మార్గము ధ్యానమే. మనం పూజలు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా, శారీరకంగా గాని మానసికంగా గాని బుద్ధితో గాని దేంతో ఏది చేసినా కూడా దానికి ఒక ఫైనల్ అనేది రిజల్ట్ రాదు. ధ్యానం అనేది ఏంటంటే ఈ బుద్ధి పరిమితిని కూడా దాటిపోతుంది. మనం ధ్యానంలో ఏం చేస్తాం? మన బ్రెయిన్, మన మనస్సు విశ్వ చైతన్యంతో కలుస్తుంది. దాన్నే యోగం అంటాం. ఆత్మ పరమాత్మల సంయోగమే యోగం అన్నట్టు ధ్యానం యోగం ఒకటే. అంటే ఏంటి? మన మనస్సుని యూనివర్సల్ బ్రెయిన్ తో, మన మైండ్ ని యూనివర్సల్ బ్రెయిన్ తో, ఆ మైండ్ తో కనెక్ట్ చేయగలుగుతాం. అక్కడ ఏమీ ఉండదు, ఒక లక్ష్యం ఉండదు, ఒక సంకల్పము ఉండదు. ఆ స్థితికి మనిషి ఎందుకు చేరుకోవాలి అంటే అప్పుడు ఆ యూనివర్సల్ మైండ్ లో ఏమున్నాయో అవి మొత్తం మీకు తెలిసిపోతుంటాయి. ఆ స్థితికి మనం చేరుకోగలిగినాడు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏం చేస్తున్నా మన యొక్క ఎనర్జీ లెవెల్స్ ని, మన యొక్క ఆత్మశక్తిని పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేయగలుగుతాం.
అందుకని అంటే సుఖంలో పొంగిపోకుండా, దుఃఖంలో కుంగిపోకుండా, ప్రతి చిన్నదానికి బ్యాలెన్స్ తప్పిపోకుండా జీవితాన్ని జీవించాలి అంటే, అంటే మనకు వచ్చినటువంటి మన లైఫ్ మనం అనుకున్నట్టు ఎప్పుడు ఉండదు కదా సార్. అప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం, అడుగడుగునా ఎదుర్కొంటాం, ప్రతి దానికి చెలించిపోతాం. సాధారణంగా ఈ ధ్యానం అనేది లేని వ్యక్తికి మెడిటేటర్ కి ఉన్న తేడా ఏంటంటే, మెడిటేషన్ చేయడం వల్ల ఏమొస్తుందంటే మెంటల్ బ్యాలెన్స్ కంపల్సరీగా వస్తుంది. ఏ సిచ్యుయేషన్ అయినా మనం యుక్త విచక్షణతో ఎదుర్కొనే శక్తి వస్తుంది. ప్రతి దానికి ఎదుటి వాళ్ళని నిందించకుండా, నా కష్టానికి కారణం వీళ్ళు వాళ్ళు, లేకపోతే నా విధి, నా తలరాత, ఇవన్నీ కూడా దాటిపోతాం. మనం స్పిరిచువాలిటీలో అనుకునే మాటలు, నా తలరాతనో, నేను వేసుకున్న డివైన్ ప్లాన్ అనో ఇవన్నీ అనుకుంటుంటాం. అసలు ఆ స్థాయి కూడా దాటిపోతాం. ధ్యానంలో ఒక స్టేజ్కి వచ్చేసరికి అసలు నేను అనేది కరిగిపోతుంది. విశ్వ చైతన్యంలో మన చైతన్యం కరిగిపోతుంది. అక్కడ దాకా వెళ్ళగలిగిన నాడు మీకేమీ ఉండదు అక్కడ. అది శూన్యం అనుకోండి, పరిపూర్ణం అనుకోండి. ఆ పూర్ణత్వంలోకి ఈ మనం ఒక డ్రాప్ గా వచ్చామా, ఒక కిరణం లాగా వచ్చామా, ఇది మళ్ళీ అటు వెళ్ళిపోతుంది అన్నమాట. అనంతంగా ప్రకాశించే సూర్యుడే అన్ని నీటి బావుల్లోనూ చెరువుల్లోనూ ప్రకాశించినట్టు ఆ విశ్వ చైతన్యమే సకల ప్రాణుల్లో చైతన్యం ఉన్నా, చైతన్యం లేకపోయినా, జడాల్లో గాని చైతన్యంలో గాని ఉన్నది ఆ విశ్వ చైతన్యం. దాన్ని గుర్తించాలంటే ధ్యానమే ఏకైక మార్గం. మనం అంతర్ముఖులమయ్యి మనలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తిని గుర్తించాలంటే, ఆ గుర్తించే క్షణంలో మనకేమనిపిస్తుందంటే, మనము ఆ విశ్వం వేరు కాదు. అసలు మనకు శరీరం, మనసు, బుద్ధి, అహంకారం ఏమీ ఉండవు అక్కడ. ఒకే ఒక సంపూర్ణత్వంలో ఉండిపోతాం అన్నమాట. అక్కడ పరమాత్మ వేరు, మనం వేరు కాదనే స్థాయికి వెళ్తాం. ఆ స్థాయికి చేరుకోవటమే మనం ఆ లెవెల్స్ ని తగ్గించు. నేను ఇదివరకు అనుకునేదాన్ని, మనిషిగా పుట్టిన ప్రతి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రగతికి పాటుపడాలి, మనం పురోగతిని సాధించాలి, ఆ హైయర్ ఫ్రీక్వెన్సీలో వెళ్ళాలి, మనం దేవతల వాళ్ళు, లేకపోతే మోక్షం పొందాలి అనుకుంటాం. ఇక్కడ మనం ఈ సాక్షి వింటుంటే, ఇన్ని ఎపిసోడ్స్ మనం 1000 ఆఫ్ సీడ్స్ కానీ ఇవన్నీ వింటుంటే క్లారిటీ ఏమొచ్చిందంటే సార్, నాకు అక్కడి నుంచే మనం ఇక్కడికి వచ్చాం. మనం భూమి మీదకి వచ్చింది తపస్సు చేసి, ధ్యానం చేసి మోక్షం పొందటమే ఏకైక లక్ష్యమని మత గ్రంథాలు చెప్తూ ఉంటాయి. కానీ ఉన్న వాస్తవం ఏంటంటే, బంధం ఉంటేనే కదా నీకు మోక్షం అంటారు రమణ మహర్షి. ఏ వ్యక్తికి ముక్తి కావాలి? బంధించబడిన వ్యక్తి ముక్తిని కోరుకుంటాడు. అసలు బంధమే లేదు మనకి. మన ఫ్రీ విల్ తో మనం వచ్చాం. ఆ బంధం ఉందనుకుంటే మోక్షం కోసం పాకులాడాలి, సాధనలు చేయాలి, అది లక్ష్యం అవుతున్నప్పుడు. మానవ జన్మెత్తిన ప్రతి వాడు దైవత్వాన్ని పొందటం, మోక్షాన్ని పొందటం పరమ లక్ష్యం అనుకుంటారు. కానీ ఇంకా డెప్త్‌కెళ్ళి మనం ఆలోచిస్తే ఇక్కడ నేను అనే వాళ్ళం లేము అసలు. ఆ విశ్వ చైతన్యమే ఇన్ని రకాలుగా రూపుదాల్చినప్పుడు మనం ఆ కాన్షియస్ లోకి వెళ్ళాలి. ఆ యూనివర్సల్ కాన్షియస్ లోకి వెళ్ళటానికి ధ్యానం ఏకైక మార్గం. అందుకనే దీనికి మతాలతో, మార్గాలతో, లేకపోతే ఒక దేవుళ్ళతో, ఒక రూపాలతో, నామాలతో పనే లేదు సార్. కాబట్టి నా దృష్టిలో ధ్యానం అంటే చక్కటి ఒక ఏకాగ్రత, మనలో మనకి వెళ్ళి అంతర్ముఖులమయ్యి వెళ్ళేటటువంటి ఒక సాధన. అంతే సార్. అది సాధన అని కూడా అనకూడదు. ఆ స్థితిని పొందగలగాలి. అది నా ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయకుమారి. చంద్ర సార్, వీళ్ళందరూ చాలా డెప్త్‌లో చెప్తున్నారు. మీరేం కన్‌ఫ్యూజ్ అయిపోయి కొంచెం ఇదైపోకండి. కొన్నాళ్ళు పోతే మీరు ఇదే భాష మాట్లాడతారు. మొదట్లో కొంచెం కంగారుగా ఉంటుంది వీళ్ళ భాష వింటుంటే. బట్ వాళ్ళు ఎంతో ఆర్ద్రతతో, ఎంతో ఇంట్రెస్ట్‌తో మీకు అన్నీ చెప్పేయాలన్న తపనతో చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఓ ఖజానా దొరికింది. వాళ్ళకి ఆన్సర్స్ వచ్చేసినాయి. అవన్నీ మీకు చెప్పేయాలని ఎంతెంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు అస్సలు కంగారు పడకండి. ఇలా మాతో ప్రయాణం చేయండి. కొన్నాళ్ళు మీకే అర్థమైపోతుంది. ఈ భాష మీరే చెప్తారు అందరికి. థ్యాంక్ యూ విజయకుమారి మేడం. మంగతాయర్ మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి. కొద్ది వీడియో ఆన్ చేసుకుంటే మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాం. మంగతాయర్ మేడం మాట్లాడండి. నమస్తే అండి నమస్తే అందరికి. అలాగే ఇక్కడ మనందరం గుర్తించవలసిన విషయం ఏంటి అంటే, ధ్యానం వేరు, జ్ఞానం వేరు కాదండి. మనం తీసుకున్న జ్ఞానాన్ని ప్రతిరోజు మననం చేసుకుంటూ అనుభవంతో అనుభూతి పొందినప్పుడు అదే ధ్యానంగా మారిపోతుంది. సూపర్. మరి ఎందుకు టైం టు టైం పెట్టారు ధ్యానం? ఎందుకు చెయ్యాలి ఈ 41 ధ్యానాలు అంటే, మన లోపల ఆ సహనం ఏర్పడడానికి, స్థితప్రజ్ఞత ఏర్పడడానికి, ఏకాగ్రత ఏర్పడడానికి.
ఎందుకంటే ఆ జ్ఞానాన్ని కూడా మనం శ్రద్ధగా తీసుకోవాలి. అప్పుడే మన లోపల మార్పు కలుగుతుంది. మనకి భౌతిక లక్ష్యాలు, ఆధ్యాత్మిక లక్ష్యాలు అంటూ ఏమీ వేరే ఉండవు. ఎందుకంటే భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం ఒకటే అని అమ్మ రోజు చెప్తున్నారు. అలాంటప్పుడు మనం ఏదో కావాలని ఏం సృష్టించుకుంటాం? మనం ఉన్న అమ్మ ప్రతి బాబోయ్! పరిస్థితిని సూపర్ మేడం. అంగీకరించేస్తే ప్రతి పరిస్థితిని అంగీకరించేద్దాం. చెప్పారు కదా స్థితప్రజ్ఞత అంటే. ఏదైనా ఏడుపొస్తే గదిలో కూర్చొని ఏడ్చేద్దాం. బయట ఏడవలేకపోతే. ఎందుకంటే బయట మన ఇగో అడ్డొస్తూ ఉంటది. అలా మన లోపల ఉన్న ఆ దుఃఖాన్ని, బాధని అన్నీ వదిలేసి, మనం ఏదైతే కోరుకున్నామో మన లక్ష్యం ఒకవేళ కావాలి అని ఒక సంకల్పం ఏర్పడితే, అది నేను పొందే ఉన్నాను. ఎందుకంటే నేను పరమాత్మ స్వరూపాన్ని, నేను చైతన్యాన్ని. అంతటా చైతన్యమే ఉంది కదా! ఆ చైతన్యమే నన్ను నడిపిస్తున్నది అని మనం విశ్వసిస్తే, మనకంటూ ప్రత్యేకించి లక్ష్యం ఉండదండి. మన లక్ష్యం వల్ల ఎస్. నిరంతరం బ్రహ్మజ్ఞానాన్ని. అంటే అమ్మ చూడండి, ప్రతిరోజు సమయాన్ని, ప్రతి క్షణాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారో ఆధ్యాత్మికకి. అంటే మన భౌతిక ప్రపంచంలో ఉంటూ, అన్ని సంసారంలో అన్ని అనుభూతి చెందుతూ, మన సమయాన్ని 50% ఆధ్యాత్మిక కేటాయించినప్పుడు, మన లక్ష్యాలు ఆటోమేటిక్‌గా నెరవేరిపోతాయండి. ఇక్కడ మనం ధ్యానం వేరు, జ్ఞానం వేరు కాదు. భౌతికత వేరు, ఆధ్యాత్మికత వేరు. అలాగే పరమార్థం కూడా వేరు కాదు కదా! ఆ పరమార్థాన్నే నేను. ఎందుకంటే నేను చైతన్య స్వరూపాన్ని, ఆ పరమాత్మ స్వరూపాన్నని మనం ఎప్పుడైతే అనుభూతి పొందుతామో, మనకు కానిదే అన్యంలో ఏదీ కనపడదు. అందుకే ఇప్పుడు ఆ సరోజ అమ్మని నేనే అనుకుంటాను. ఎందుకంటే నాలో ఉండి నన్ను నడిపిస్తున్న లక్ష్మీదేవి ఆవిడలో ఉన్నది కూడా నడిపిస్తున్నది కదా! అని నేను అంతరంగంలోనే కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను జీవించే ప్రతి ఆలోచనకి, ప్రతి వాక్కుకి, నాకు లభించే పంచభూతాలకి, ఆహారానికి, జ్ఞానానికి నిరంతరం అలాగా వచ్చి జ్ఞానం మనల్ని నడిపిస్తుందని మనం విశ్వసించొచ్చండి. ఎంతెంతగా విశ్వసిస్తే అంతంతగా వాస్తవ రూపం దాలుస్తాము. దాన్నే మనం ఏదైనా మరీ పొందాలి అనుకుంటే అది బాహ్యంలో కాకుండా అంతరంగంలో అది నేను పొంది ఉన్నాను అన్నప్పుడు మన జీవితంలో ఒక వాస్తవ రూపం దాలుస్తుందండి. అలాగే ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యం అంటున్నాం. మరి వచ్చిన అనారోగ్యాలకు ఎందుకు ఫీల్ అవుతున్నామంటే అది భౌతిక శరీరానికి, కానీ నాలో ఉన్న ఆ చైతన్యానికి, ఆ దివ్యాత్మకి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఎందుకంటే నేను జన్మ తీసుకునేటప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగానే వచ్చాను. నన్ను నడిపిస్తున్నది ఆ చైతన్యమే. నేను మళ్ళీ తిరిగి అలాగే వెళ్ళాలి. ఎందుకంటే నేను తెచ్చుకున్న ఈ వ్యక్తిత్వంతో, మానవత్వంతో తీసుకున్న ఆలోచనలన్నీ నన్ను నేనే ఈ దివ్యత్వంతో కరిగించుకుని, నాలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించుకుని, నిరంతరం ఆ చైతన్యంతో మమేకమై నేనే ఆ చైతన్యాన్ని అని మన శక్తి సామర్థ్యాలు పెంచుకున్నప్పుడు మన జీవితంలో ప్రత్యేకించి దేనికోసం ప్రాకులాట ఉండదు. దానికోసం యుద్ధం చేయక్కర్లేదు, భౌతిక యుద్ధం. మనలో ఉన్న మనల్ని ఏ రకంగా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఏది నెగెటివ్ లేదు, పాజిటివ్ లేదు. అంతా దైవమే కదా! ప్రతి ఆలోచన దైవమే. మనలో ఉన్న దైవమే ఎదుటి వ్యక్తిలో నడిపిస్తున్నది కదా! అనేది మనం ఒక్కసారి గమనించగలిగితే ఇంకప్పుడు అసలు దేన్ని తప్పు పట్టం. ప్రతి దాన్ని అంగీకరించేస్తాం. అంగీకరించగానే విశ్వాసం పెరుగుద్ది. ఇవన్నీ కలగాలి అంటే ప్రతిరోజు మీకు నచ్చిన బ్రహ్మ జ్ఞానాన్ని, అంటే ఏదో ఒక జ్ఞానాన్ని నిరంతరం స్వీకరించి ఒకే ఒక్క పాయింట్ తీసుకుని దాన్ని సాయంత్రం వరకు మననం చేసుకుంటే, దాన్ని అనుభూతిగా నాకు కావాలి, అనుభవంగా మనం స్వీకరిస్తే తప్పకుండా మన జీవితంలో జరుగుతుందండి. అందరికీ నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఇదే అమ్మ కూడా చేస్తున్నది. అందుకే అమ్మలో కూడా నేను అదే చూస్తాను. అమ్మ బాబోయ్! థ్యాంక్ చంద్ర యూ. సార్ మీకు ఉన్నారా? అమ్మ వెళ్ళిపోయారా? యా ఉన్నారు ఉన్నాను మేడం. ఉన్నారు చంద్ర సార్ ఉన్నాను మేడం. మీకు ఆణిముత్యాలు కురిపిస్తున్నారు. మీ అదృష్టం. మీరు నాతో మాట్లాడితే ఒక సైడ్ విజ్డమే వస్తుంది. మీ అదృష్టం. ఈ క్వెషన్ మీరు గ్రూప్‌లో వేశారు. మీకు ఎంత నాలెడ్జ్ వస్తోందంటే, అది మీరు రాసి పెట్టుకొని వచ్చారు. అంత నాలెడ్జ్ వస్తోంది. నాయనా అర్థం కాకపోయినా పర్వాలేదు. జస్ట్ విను. యా యస్ మేడం. వింటాం ఫస్ట్ స్టెప్. అన్నీ అదే అర్థమైపోతాయి. యా ఇప్పుడు ఇందాక ఆవిడ మాట్లాడారే, నువ్వు అనుకోనుంటావా కబుర్లు చెప్పడానికి ఏంటి మేడం మనసులో అదే అనిపిస్తుంది ఎన్నైనా చెప్పొచ్చు
ఆచరిస్తే తెలుస్తుందని. కానీ ఆవిడ పక్కా ఆచరిస్తున్నారు. ఆవిడ లైఫ్ స్టోరీ విన్నామంటే ఫస్ట్ పడిపోతావు. ప్రపంచంలో కష్టాలు అన్న పదాలు నిజంగా నమ్మితే భౌతిక కష్టాలు ఆవిడకి డజన్లలో ఉన్నాయి. మామూలు కష్టాలు కూడా కాదు. మన మానవులు నమ్మే అతి క్లిష్టమైన ఛాలెంజెస్ అన్ని ఆ మంగతాయర్ మేడంకే ఉన్నాయి. అయినా ఇంత చక్కగా నీకు జీవితం గురించి చెప్పగలిగారంటే ఎట్లా జీర్ణించుకున్నారో చూడు ప్రతిదీ. అండ్ షీఈస్ మూవింగ్ ఆన్ విత్ హర్ లైఫ్. కష్టాలు లేవని కాదు, బట్ దాట్ డజంట్ స్టాప్ హర్. అదే మరి ధ్యానం చేస్తే ఏం వస్తుందంటే ఆ స్థిత ప్రజ్ఞత వస్తుంది. అది కోరుకోవాలంటే నువ్వు కోరుకోక్కర్లేదు నాన్న. దట్స్ అ బై ప్రోడక్ట్, ఇట్ కమ్స్ బై ఇట్ సెల్ఫ్. ఓకే, లీలా మేడం చెప్పండి. నమస్తే అమ్మా సరోజమ్మ. నమస్తే మాస్టర్స్. ఇందాక మేడం చెప్పినట్లు ధ్యానము జ్ఞానంతో పాటు సజ్జన సాంగత్యం కూడా చాలా అవసరం అని నాకు అనిపిస్తుందమ్మా. ఇట్లా BYM ప్లాట్ఫామ్ ఉండడం వల్లనే చాలా చాలా విషయాలు చాలా మందికి తెలుస్తుంది. సజ్జన సాంగత్యం కూడా చాలా చాలా అవసరం. దీని ద్వారానే మనం ఆధ్యాత్మికత భౌతికత అన్నది వేరు కాదు, రెండు ఒకటే అని తెలుస్తుంది. ఆ భౌతికంగా మనం జరిగే అనుభవాలు, మనకు రియల్ లైఫ్ లో జరిగే సంఘటనల నుంచే మనము చాలా విషయాల్ని నేర్చుకోవచ్చు. వాటిని మనము సాక్షిగా గమనిస్తూ వాటి ద్వారా మనం ఎరుకతో గమనిస్తూ కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చు అని మాత్రం తెలుస్తుందమ్మా. అమ్మ బాబోయ్ థ్యాంక్ యూ సరిత, అమ్మా. మన మాస్టర్స్ చూడు ఒక్కొక్కళ్ళు అసలు వీళ్ళ చేత సెషన్లు పెట్టిస్తే ఒక్కొక్కళ్ళు 3 hours నాన్ స్టాప్ చెప్పగలరు. అంత జ్ఞానం ఉంది వీళ్ళకి. అమ్మ ఇంకొక విషయం ఏంటంటే ఈ లీలా బచ్ మేడం కూడా అసలు మాట్లాడేది కాదు. ఈవిడ మాట్లాడదా? ఈవిడ అందరిని చూసి నవ్వుకుంటుందేమో, వీళ్ళకి సరిగా మాట్లాడటం రాదు, నన్ను చూసి నేర్చుకుంటారని వాళ్ళు వచ్చినట్టుంది. లేదమ్మా 1000 Seeds of Joy లో జైన్ అవుతూ వచ్చారు కానీ మాట్లాడేది కాదు. ఒక రోజు లేదు మేడం మాట్లాడండి అంటే ఎస్ మేడం నేను ఎప్పుడు మాట్లాడలేదు స్టార్ట్ అని చేశారు మేడం. అప్పటి నుంచి అమ్మా ప్రతి ఎపిసోడ్ లో మాట్లాడతారు. ఇంకా ప్రతి ఎపిసోడ్ లో అది పంచుకుంటూనే ఉంటారు తన నాలెడ్జ్. ఎంత చక్కగా లేదమ్మా, చెప్పారు. నాకు ఉన్నది కూడా బయటికి తొందరగా ఎక్స్ప్రెస్ చెయ్యలేనమ్మా. నాకు తెలిసిన విషయం కూడా అంత తొందరగా రాదు నాకు. లేదు మేడం అసలు లీలా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఆ చంద్ర సార్ పాపం క్వశ్చన్ అడిగి పక్కకి సైడ్ అయిపోయాడు కానీ మీ అసలు మీ సమాధానాలు వింటూ. సారీ సార్, చంద్ర సార్ మీ మీద జోక్ వేసుకోవట్లేదు. నేను నాకు అందరూ బిడ్డలే నాన్న. నేను ఇది ఇది ఏం స్పిరిచువల్ ఫౌండేషన్ కాదు, ఇది ఒక కుటుంబం, ఇది ఒక ఆత్మల సమ్మేళన. మేము ఇలాగే నమ్ముతాం నాన్న. సో ఎవరి మీద జోకులు వేసుకోవటం కాదు, కానీ మా బిడ్డల్ని చూస్తే నాకు ఎంతో ముచ్చట. ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు, ఎంత బాగా ఇంకోళ్ళకి చెప్పాలని తపన. మీరు అడిగిన ప్రశ్నకి మీకు ఏదో రకంగా సహాయపడాలని ఎంతమంది వచ్చారో ముందు. వీళ్ళంతా మీ తోబుట్టువులే. ఎలాంటి తోబుట్టువులు అంటే రక్త సంబంధం అవ్వకపోవచ్చు కానీ ఆత్మ సంబంధం ఉంది నాన్న. నమస్తే సరోజమ్మ. నమస్తే మాస్టర్స్. చంద్ర సార్ అడిగిన క్వశ్చన్ కి సింపుల్ గా నా ఆన్సర్ ఏంటంటే ఏం లేదు సార్, అమ్మ చెప్పిన జ్ఞానాన్ని తీసుకుంటూ మనం పెట్టుకున్న టైంకి ఖచ్చితంగా ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ జ్ఞానాన్ని అప్లై చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా లోపల మన స్థితి అనేది మారిపోతూ వస్తుంది. మనకు లోపల జరుగుతున్న పరిస్థితులన్నీ అర్థమవుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే మన లక్ష్యం వైపు మనం వెళ్ళిపోతాం సార్. ఇంకా సింపుల్, కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా సింపుల్ గా చెప్పాలి అంటే ధ్యానం ఎంత బాగా చెప్పారు మేడం, ఎంత బాగా చెప్పేశారు ఒక లైన్. అంటే అమ్మా నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందమ్మా. ఇంత అంటే స్టార్టింగ్ లో వస్తున్నారు కదా, వాళ్ళు తపనతో అడుగుతూ ఉన్నప్పుడు ఇంత చెప్తే అంతా కలిసి కన్ఫ్యూజన్ అయిపోయి ఎట్లా ఏంటి అనే డౌట్స్ వస్తాయి. ఇదిగో పులిహార ఎలాగో అవుతుంది, తప్పదు. కానీ ఊరుకోమంటే ఊరుకుంటారేంటి? మాస్టర్స్ కి ఇంత మంచి క్వశ్చన్ ఆయన ఇచ్చేస్తే పండగ చేసుకుంటున్నారు అందరూ. అదే అమ్మా నాకు తెలిసిన సింపుల్. నేను ఫస్ట్ లో నేను అట్లే అమ్మా, ఏమీ లేదు, మీరు చెప్పిన జ్ఞానాన్ని తీసుకుంటూ నన్ను నేను ప్రతి క్షణం గమనించుకుంటూ ఇప్పటికి కూడా చాలా డౌట్లు వస్తుంటాయి. నేను సరితా మేడం కి మాస్టర్స్ అందరికి అడుగుతా ఉంటాను ఆ డౌట్లని. నేను చేసేది కరెక్టేనా, ఇది ఇలా ఉంది అది అలా ఉంది అంటే ప్రతిరోజు కొత్త కొత్త ప్రశ్నలు అనేది లోపల మొదలవుతూ ఉంటాయమ్మా. ప్రతిదానికి ఆన్సర్ చెప్పుకుంటూ పోతూ ఉన్నా ఎక్కడో చోట ఒక సందర్భంలో మళ్ళీ క్వశ్చన్ రైజ్ అవుతుంది. అందుకని ఈ మధ్యలో ఏం చేస్తున్నా అంటే సైలెంట్ గా నన్ను నేను గమనిస్తూ భౌతికత్వంలోకి వెళ్ళేటప్పుడు ఏమైనా మనలో ఇంకా ఏమైనా సరికాని ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటూ
నన్ను నేను గమనించుకుంటూ ధ్యానం చేసుకుంటూ వెళ్తే మన లోపల ఉన్న ప్రశ్నకు సమాధానం 2 days లో 3 days లో మాత్రం ఖచ్చితంగా వస్తుందమ్మా. నాకు అప్పుడు అనిపించింది లక్ష్యం వైపు అదే తీసుకెళ్తది. మనం వెళ్ళాలనుకున్నది ఏమీ లేదు, వండర్ఫుల్ లక్ష్యం అమ్మా, వైపు చాలా బాగా తీసుకెళ్తుంది చెప్తున్నాం. అని చాలా నాకు బాగుంది, అనిపించిందమ్మా. అమ్మ బాగుంది ఇంకొక నాన్న. విషయం చాలా రోజుల నుంచి మీకు చెప్దాం అనుకున్నానమ్మా. అంటే ఇక్కడ చెప్పు చెప్పు. అందరూ మాస్టర్స్ అంటే కోడళ్ళు వచ్చే టైము మీరు నిఖిల్ గారికి ఎంగేజ్మెంట్ చేసినప్పుడు అమ్మాయి గురించి ఒక మాట చెప్పారమ్మా. ఆ అమ్మాయి ఎంత ప్రేమ, ఎంత అంటే నిఖిల్ గారి ద్వారా మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. మన బిడ్డ గురించి మనకు తెలుసు, వాళ్ళు చెప్తున్న విషయాలు కూడా మనం పాజిటివ్ గా తీసుకుంటాం. కానీ మీరు లోపల నుంచి ఆ ప్రేమను పంచడము, ఆ ప్రేమను మీరు మీ దగ్గరికి రాకముందే మీరు ఎంతో గొప్పగా ఆ అమ్మాయిని లోపలికి తీసుకోవడం, అది ఎక్స్ప్రెస్ చేయడము, మీ మీ ఇదిని చూస్తే నాకు అనిపించింది ఇది నేర్చుకోవాల్సింది. ప్రతి తల్లి ఒక కోడలిగా కావాలన్నా, ఒక అల్లుడిని రిసీవ్ చేసుకోవాలన్నా ఈ స్థితి అనేది వస్తే అసలు మనుషులో నెగిటివిటీ ఉండదు. ప్రతి మనిషి రేపు పిల్లలకు పెళ్లి చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఈ మాటను తీసుకోవాలని నాకు ఆ రోజు నుంచి ఉందమ్మా. నేను అది బ్రెయిన్ లో అలా ఉంచుకున్నా. ఈ రోజు అందరి మాస్టర్స్ ముందు చెప్తున్నానమ్మా. మహేశ్వరి మేడానికి కూడా కొడుకున్నాడమ్మా, అందుకే దాని ప్రాక్టీస్ లో పెట్టేసింది. అమ్మా, మన చేతిలో ఉంది, వాళ్ళకి మనకి మిగిలిన కర్మ ఉంటుంది. ఆ కర్మ అకౌంట్ కి వాళ్ళు వచ్చేస్తారు. కర్మ అంటే కర్మ కాదు, ఉన్నాయి మనకి కాంట్రాక్ట్లు కొన్న వాళ్ళందరూ మన ఫ్యామిలీలోకి వచ్చారు. ఇప్పుడు మీకు నాకు మధ్యలో కాంట్రాక్ట్ మిగిలి ఉంది, అందుకనే మనం ఇక్కడ ఉన్నాం. మన చేతిలో ఏమీ లేదు. మన కర్మే మనల్ని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తుంది, ఎవరితో కావాలంటే వాళ్ళతో జాయిన్ చేస్తుంది. మనం చేయగలిగింది ఒకటే అమ్మా, ప్రేమ పంచటం. అదొక్కటే మన చేతిలో ఉంది. అదే అదొక్కటే ఎక్స్ప్రెస్ చేయడం అనేది కూడా క్లారిటీగా మనకి తెలిస్తే ఇప్పుడు జనరల్ గా అమ్మా మామూలుగా సమాజంలో వచ్చే పరిస్థితిలో అక్కడ వస్తున్నారు అనగానే పెళ్లి కుదిరింది అనగానే నువ్వు జాగ్రత్తగా ఉండు ఇట్లా అంటే మనకి అవసరం లేదమ్మా. కానీ మన చుట్టాలందరూ ఒకలాగా ట్రీట్ చేస్తారు, మనం తీసుకోము. ఈ కన్ఫ్యూజన్ లో ఏవి తీసుకుంటామో ఏవి తీసుకోమో మీరు చెప్పిన మాటను నేను ఇక్కడి నుంచి తీసుకొని నా హృదయంలో చేర్చుకున్నానమ్మా. మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు అదే మాట గుర్తొస్తుంది. అమ్మ చెప్పిన ఈ మాట, దీన్ని నేను ఇక్కడ పెట్టుకున్నాను అనుకో, ఎవరు చెప్పినా నాకు మీరు ఇక్కడే ఉంటారు కదా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా మహేశ్వరి మేడానికి అవకాశం ఇద్దాం, తను అడిగారు. మహేశ్వరి మేడం వెల్కమ్, మీరు మాట్లాడండి అమ్మా. నమస్తే అమ్మా. చెప్పండి. నమస్తే అమ్మా. ఇంకొక పాయింట్ అమ్మా, ఇందులో జీవితం అంతా గడుపుతూ కన్య నుంచి మాతృమూర్తి నుంచి ఒక వయస్సు స్త్రీ వరకు వచ్చేటప్పటికి వివేకంతో కూడిన మైండ్ తో కానీ లేకపోతే మళ్ళీ మొదటి స్థితికే చేరినట్టు లెక్క అని చెప్తుంది. అంటే వివేకం మనకి ఎంత ఇంపార్టెంట్ అమ్మ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది. థ్యాంక్ యూ అమ్మా. కానీ ఈ చాప్టర్ లో నాకు ఒక అనుభవం వచ్చింది, అది పంచుకుందామని. మాస్టర్స్, ఇది సూర్యుడి గురించి అమ్మ చెప్పింది కదా, ఆ సమయం నాకు 6:30 అవుతుంది, 7 గంటలకి పూర్తయింది. అప్పటికి సూర్యుడు ఉండడు. నేను అలా బుక్ పక్కకెట్టి అట్లా ఒక స్థితితో నేను పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్క సరితక్క వెనకాతల ఉంది ఒక బ్యాక్గ్రౌండ్. అంతకు మించి సూర్యుడు నాకు ఎంత బాగా దర్శనం ఇచ్చాడంటే ఎంత బొటబొట ఎంత ఏడ్చాను మాస్టర్స్. ఇక్కడ నీలిమా మేడం కూడా ఉన్నారు, ఏడుస్తూ పంచుకున్నాను. ఎంత అంటే అంత ఇంత కాదు, ఇది వరకు ఎప్పుడు ఎరగని అది దర్శనం కలిగిందమ్మా సూర్యుడిది నాకు. అట్లా కళ్ళు మూసుకొని తెరిచే లోపు మళ్ళీ అది మాయమైపోయింది అని. అంత గొప్ప చాప్టర్ ఇది, అంత బాగుంది. స్త్రీలకు ముఖ్యంగా 10 సార్లు విన్నా తక్కువేనేమో. నిజంగా చెప్తున్నాను మాస్టర్స్, నేను ఇప్పటికి కూడా మాకు చైన్లు ఉంటాయి ఇంట్లో అయినా వింటూ రోజుకు 3-4 ఎపిసోడ్స్ అయినా ఇంకా వింటూనే ఉంటాను. ఈ బ్లూటూత్ పెట్టుకొని పని చేస్తూ. మళ్ళీ నాకు రాత్రుల్లో కూడా నా శరీరం పడుకుంటుందేమో కానీ నా కణాలు అయితే వెలుపు ఉంటాయి కదా, అవైనా వింటాయని అలా కూడా పెట్టుకొని పండుకొని విన్న రోజులు ఉన్నాయి. ఇది జ్ఞానం అంతా ఇంత జ్ఞానం కాదు, నా శరీరాన్ని హీలింగ్ చేసింది మాస్టర్స్ నిజంగా. ఇంకొక పాయింట్ కూడా అమ్మకు కూడా చెప్పా, 100
100 చాప్టర్లు పూర్తయ్యాయి మాస్టర్స్. ఇది ఎంత దివ్యాత్మలో నన్ను ఎంచుకున్నారు. అమ్మ నాకు అవకాశం ఇచ్చింది. ఎక్కడ కూడా పుస్తకంలోని ఇది కాదు రాసింది అలాగని ప్రతిదీ అమ్మ నోటి నుంచి వచ్చిన పాయింట్ పుస్తకంలో రాయడం జరిగింది. అమ్మ ముత్యాలు ఆని ముత్యాలు అవి. అమ్మ అదేదో ప్రింట్ చేసినట్టు ఆనంద్ కర్ణేష్ గారు చెప్పింది రాసింది కాదు. అమ్మ నాలెడ్జ్, అమ్మ ఎనర్జీ ద్వారా నేను కాదు మాస్టర్స్. ఎప్పుడు నేను అనుకున్నాను చాలా సార్లు, ఎన్నో సార్లు ఎన్నో గంటలు కూర్చొని రాస్తున్న రోజులు ఉన్నాయి. నా చేతి ఎంత స్పీడ్ గా వెళ్ళలేదో, అసలు నాదే నా చేతి అనిపించేది. ఆనంద్ కర్ణేష్ గారి దర్శనం, అమ్మకు దర్శనం. ఆనంద్ కర్ణేష్ గారు అయితే అలా ముసిముసి నవ్వుతూ నన్ను చూస్తూ ఉండేవారు. ఇక లక్ష్మీ మాత, సరస్వతి మాత వల్ల నేను ఊహించుకున్నాను. వాళ్ళ ఎనర్జీ ఫీల్ అయ్యానే తప్ప వాళ్ళ దర్శనం కాదు. కానీ సరోజమ్మ, ఆనంద్ కర్ణేష్ గారిని మాత్రం వాళ్ళు ఎంత ముసిముసిపోతూ నవ్వుతూ ఉన్నారో రాస్తున్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూస్తుంటే. ఆయన రూపం, ఆయన నవ్వు, ఆయన తెల్ల బట్టలు, ఆయన ఎనర్జీ నాకు అలా కనిపించేది. థ్యాంక్ యూ అమ్మా, ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చావు. లవ్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో గ్రేట్ మచ్ అమ్మా, అమ్మా. గ్రేట్ నాన్న. అమ్మ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాద్ రీట్రీట్ నుంచి వచ్చినాక 1 వీక్ లోపల ఇంచుమించు 25 ఎపిసోడ్స్ రాసిందమ్మా మహేశ్వరి. అమ్మా బాబోయ్, 96 ఎపిసోడ్స్ రాసింది. అప్పటికి 4-5 డేస్ అయింది అనమాట మన రీట్రీట్ నుంచి వచ్చి. అక్కడ తెలియట్లేదు, అలా వెళ్ళిపోతుంది అంతే, నాకు తెలియట్లేదు. అంతే అలా అంతే అంతే. ఆ ఎనర్జీ గ్రేట్, సూపర్, అసలు చాలా గ్రేట్ మహేశ్వరి. థ్యాంక్ చాలా యూ. బాగుంది మహేశ్వరి. నీ డెడికేషన్, థ్యాంక్ యూ. నీ తపన గ్రేట్ నాన్న. నెక్స్ట్ దీప్తి మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. దీప్తి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే సరోజ మ్యామ్, నమస్తే ఆల్ మాస్టర్స్. ఇప్పుడు నమస్తే రా. 1000 సీట్స్ ఆఫ్ జాయ్ సెషన్ విన్న స్కూల్ ఆఫ్ ఎనర్జీస్ లాస్ట్ టైం ఉంటుందంటే లాస్ట్ టైం క్యాన్సిల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రతి సెషన్ కి ఒక పర్పస్ ఉన్నట్టు ఈ రోజు మార్నింగ్ నేను రాగిణి మేడం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం మన జర్నీ. సార్ అడిగిన ప్రశ్నకి ఇక్కడ అందరు మాస్టర్స్ ఎంతో చెప్పారు. ధ్యానం, జ్ఞానం, సజ్జన సాంగత్యం, నిరంతరం సాధన, దాంతో పాటు సర్వీస్ మేడం నేను యాడ్ చేయాలనుకుంటున్నా. హైమావతి మేడం చెప్పినట్టుగా సర్వీస్ అసలు ఫుల్. ఆ గురువు మీరు నాకు దొరికినప్పుడు నాలో పులకింత అది ఇప్పటికీ ఉంటుంది. ఆ సరెండర్ టు గురు అంతే. ఆ గురువు ఎటు తీసుకువెళ్ళిపోతే అటు తీసుకెళ్ళిపోయినప్పుడు ఈ జర్నీలో అర్థమైంది ఒకటే సార్, మేడంతో మన ప్లాట్ఫామ్ లో గోల్డ్ ఉన్నాయి మనకి ప్రోగ్రామ్స్. మన సోల్ పర్పస్ ఏంటో మనం ఫుల్ సరెండర్ అయిపోతే అందులో మనకు అవకాశం వస్తుంది. త్రూ సర్వీస్ వీ విల్ కనెక్టెడ్ టు అవర్ సెల్ఫ్ అని తెలుసుకున్నాము. అలాగా ఇక్కడ ప్రతి ఒక్క మేడం, ఇప్పుడు మన సరిత మేడం ఇందులో చేస్తున్నారు. అలా ఒక్కొక్క మాస్టర్ అలా మేడం ఇచ్చిన అవకాశాలు విత్ ఫుల్ ఆఫ్ సరెండర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్ గా మన లక్ష్యం ఏంటి అని తెలిసిపోతుంది. ఆ తర్వాత మన లైఫ్ లో వచ్చే ఛాలెంజెస్ కూడా ఉన్నట్టు స్వీకరిస్తే అంటే ఎలా ఉంటుందంటే మేడం, సర్వీస్ చేసినప్పుడేమో మీకు దగ్గరగా మేము ప్రయాణం చేసాం, మీ సెషన్స్ వింటూ ఎన్నో తెలుసుకున్నాం నిరంతరం. మహేశ్వరి మేడం అన్నట్టు నేను అంత ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ ఉంటాను. అదే మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. ఆ సర్వీస్ చేసినప్పుడు ఇంకా లోపల నుంచి ఆనందం ఉంటుంది, ఎన్నో తెలుసుకుంటాం. ఆ తర్వాత లైఫ్ లో ఛాలెంజెస్ వస్తాయి. అంటే కాలేజ్ అయిపోగానే మనం ఇంటర్న్షిప్ చేస్తాము, ప్రాక్టికల్స్ చేస్తాం. మేడం చెప్పిన జ్ఞానాన్ని ఆ లైఫ్ లో ఛాలెంజెస్ ని కూడా ఓకే నా ఎదుగుదలకే వస్తుంది అన్న కంప్లీట్ సరెండర్ తోటి వెళ్ళినప్పుడు ఇంకా మన లక్ష్యం ఏంటి, మన పర్పస్ ఏంటి అనేది తెలుస్తుంది అని నా అనుభవం మేడం. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సరోజ మేడంకి ఇక్కడ తోటి మాస్టర్స్ అందరికీ, మీ అందరికీ కూడా మన సార్ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సర్వీస్ ఆల్సో వెరీ మచ్. చంద్ర సార్ మీకు చాలా ఆన్సర్స్ వచ్చినాయి. మన లక్ష్యం ఏదైతే చేరుతూ ఉన్నామో, ధ్యానం చేస్తున్నాం, జ్ఞానం తెలుసుకుంటున్నాం, పాటిస్తున్నాం అన్న విషయంలో కూడా ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి సార్. మనం ఏంటో అది తెలుసుకో. అమ్మ నాకు ఈ లక్ష్యం ఉంది, నేను ధ్యానం చేస్తున్నాను, నేను చేరట్లేదు అనుకుంటే దానికి కావాల్సిన అనుభవాలు ఎన్నో ఉంటాయి సార్. ఆ అనుభవాలు పొందుతూ అక్కడ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాం సార్. ఎప్పటికప్పుడు ధ్యానం చేస్తూ మనం గమనించుకుంటూ, మనలో వచ్చిన మార్పులను గమనించుకుంటూ, మనం ఏం మారాలో తెలుసుకుంటూ, ఇప్పుడు సాక్షి సెషన్ వింటున్నారు కదా సార్, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మొత్తం వినేసేయండి. మీరు ఫస్టే సాక్షికి వచ్చేసారు అంటే మీరు చాలా అంటే చాలా వృద్ధాశ్రమం
సాక్షి వినడానికి వచ్చి మేము అన్ని వింటూ సాక్షికి వచ్చాం. మీరు ఫస్ట్ డే సాక్షికి వచ్చారంటే మీరు చాలా వృద్ధ సోల్ అనమాట. అమ్మ ఇప్పుడు చెప్తుంటారు. కాబట్టి వినండి సార్. కానీ చాలా ఛాలెంజెస్ అయితే తప్పకుండా వస్తాయి సార్. ఆ ఛాలెంజెస్ అన్ని కూడా మన అనుభవాలు, మనం నేర్చుకోవడానికే వచ్చినవని ఎప్పుడైతే అనుకుంటామో, ధ్యానము, జ్ఞానము, సేవ తప్పకుండా సార్. ఇవన్నీ తెలిసినప్పుడు మన లక్ష్యం ఏంటో మనకు తెలుస్తుంది. ఆ లక్ష్యాన్ని మనమే చేరుకుంటాం సార్. దాని గురించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. థ్యాంక్ సరిత యూ మేడం, మన ఇంట్లోనే ఉంటాయి వాళ్ళందరూ మన గురువులుగా మనం యాక్సెప్ట్ చేసినప్పుడు అది ఇంకా ఇంకొక స్టెప్. మన డివైన్ ప్లాన్ లో, మన సోల్ ప్లాన్ లో సార్, మన చుట్టుముట్టు వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని మనము వాళ్ళని ఎంచుకొచ్చుకుంటాం అనమాట. ఇంకొకటి చెప్తారమ్మా, ఇప్పుడు ప్రతి క్షణం మనం ఎంచుకున్నదే. ఏది జరిగినా ఇక్కడ ఇదే జరగాలని మనం ఫస్టే ఎంచుకొని వచ్చాము కాబట్టి అదే జరుగుతుంది. ఒకటి అనుకుంటాం, ఒక్కొక్కసారి ఒకటి జరుగుతుంది సార్, అది జరగకపోవచ్చు. కానీ అది అదే జరగాలని ఏంటంటే మనసు అనే మాయలో పడి మనసు ఆడిస్తున్న నాటకంలో నేను ఇది జరగాలనుకున్నాను, ఇది జరిగింది అనుకుంటుంటాం సార్. యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం, సరెండర్ అవుతూ ఉంటాం. సరెండర్ లో కూడా ఆ టైంలో ఏది అవసరమో మనకు అదే ఇస్తుంది సార్. దాన్ని మనం నమ్మాలి, శరణాగతి అవ్వాలి. నేను నేర్చుకున్నాను. ఎస్ ఎస్ చాలా కరెక్ట్ గా చెప్పారు. చివరికి ఇంత ఇంత చెప్పుకున్నాం కాబట్టి చంద్ర, సమ్మరీ ఏంటంటే ఏమి తెలుసని సంకల్పం పెట్టుకుంటాము, ముందుకెళితే మనకు అర్థమయ్యేది ఇదే. వి నో నథింగ్, ఏం తెలియదు. కానీ ఆ యూనివర్సల్ మైండ్కి అన్నీ తెలుసు. విజయ్ కుమారి మేడం చెప్పినట్టు హాయిగా ధ్యానంలో ఆ యూనివర్సల్ మైండ్తో కలిసిపోతే మనకేం కావాలో ఆ సృష్టి చూసుకుంటుంది. సో మరి ఏం చేయాలి? మూసుకొని మన పని చేసుకోవాలి. ఏంటి ఆ పని? ధ్యానం ఉన్నప్పుడు ధ్యానం, జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం, మిగతా అప్పుడు మన కర్మ. ఓకే. సో మాస్టర్ చంద్ర సార్, లైఫ్ చాలా ఈజీ, కానీ ఎవడు చెప్పడు ఈజీ అని. కానీ మేము కనుక్కున్నాం చాలా ఈజీ అని, మాకు అర్థమైపోయింది. ఈజీగానే బ్రతుకుదాం అనుకుంటున్నాం. ఏం సరిత? ఎస్ అమ్మా. అందుకే సార్ మీరు ఈ రోజు నుంచి ఏం చేయాలంటే 1000 Seeds of Joy ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వినడం స్టార్ట్ చేయండి సార్. మీకే తెలిసిపోతుంది మీ లక్ష్యాన్ని మీరు ఎలా చేరుకోవాలో, ఏం చేయాలనేది. అక్కడ ఆనంద్ కర్ణేశ్వర్ గారు ఇచ్చిన నాలెడ్జ్, లక్ష్మీమాత ఇచ్చిన నాలెడ్జ్ కంటే దాన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో, చిన్న స్టోరీస్ తో అమ్మ ఎంత అద్భుతంగా అంటే మనం పెరుగన్నం కలుపుకొని మనం తిన్నట్టుగా చెప్పారు. మీరు అది విన్నారంటే తప్పకుండా ఇంకా మీరు తెలుసుకుంటారు సార్. ఎవరు ఇక్కడ వాళ్ళు ఏం చెప్పినా సరే మీరు తెలిసేసుకుంటారు అంతే. అండ్ చంద్ర సార్, ఇలాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గా చాలా అవుతున్నాయి. మిమ్మల్ని నేను తెలుగు గ్రూప్ లో యాడ్ చేశాను. ఈ తెలుగు గ్రూప్ లో జరుగుతున్న సంఘాస్ కానీ, ఇలాంటి డిస్కషన్స్ కానీ వారానికి ఎన్నో జరుగుతున్నాయి. సో మీరు కొంచెం ట్యూన్ గా ఉండండి. అక్కడ పెడుతున్నవి మీరు చూస్తూ ఉంటే మీకు వీలైనప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. కానీ ఈ డిస్కషన్స్ మాత్రం అమోఘం. వీళ్ళు ద వే దే ఆర్గనైజ్, ద వే దే కండక్ట్ దిస్ డిస్కషన్స్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మహా సోల్స్, వీళ్ళు మహాజ్ఞానులు. వీళ్ళతో ఒక్క అరగంట స్పెండ్ చేసిన ఈ డిస్కషన్లో మన ప్రశ్నలకు అన్నిటికీ మనకి సమాధానం వస్తాయి. థ్యాంక్ యూ చంద్ర సార్. చంద్ర సరే కాదు, ఇలా కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్క మాస్టర్స్ చంద్ర సార్ని చూసి ముందుకు రండి. అయ్యో వీళ్ళందరికీ చాలా రోజుల నుంచి ఉన్నారు, నేనేం మాట్లాడతాను, అలాంటిది ఏమీ ఉండదు. అందరం ఒకే స్టేజ్లో ఉన్నాము. హ్యాపీగా ముందుకు రండి, మాట్లాడండి, డిస్కస్ చేయండి. సో ఎంజాయ్ చేయండి. సరిత మేడం అండ్ టీమ్ చాలా బాగా చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఇవాళ మీతో జాయిన్ అవ్వగలిగాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అమ్మ నాకు ఎందుకు అనిపించింది, ఈ రోజు హనుమాన్ జయంతి ఉంది, అమ్మ వాళ్ళ అన్న బర్త్డే ఉంది, అయితే అమ్మ వస్తారేమో. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. మా అన్న ఖాళీ చేసేసాడు ఆఫ్టర్నూన్ నాది, అందుకనే వచ్చి కూర్చున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం ప్రతి ఎపిసోడ్ అప్పుడు చెప్పుకునేదే, ప్రతి ఒక్కరు ఒక్క సెంటెన్స్ అయినా మాట్లాడాలి తప్పకుండా. ఏమనిపించినా సరే ఒక సెంటెన్స్ అయినా చెప్పాల్సిందే. అలా చెప్తూ ఉంటే మాస్టర్స్ ఒక్క అడుగు వేస్తే మనమే ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కసారి ఎపిసోడ్ విన్నా, లేదా అందరు ఇక్కడ జ్ఞానాన్ని పంచుకుంటారు ఆ ఎపిసోడ్ గురించి. దాంట్లో నుంచి అప్పుడు అంతా విన్నప్పుడు కూడా మనకి ఏదో పాయింట్ టచ్ అవుతుంది. అరే ఇది నేను నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యానే, అరే ఈ సెంటెన్స్ నాకు బాగుందే అన్నప్పుడు మీరు ఎంకరేజ్ చేసి లాస్ట్ లో ఆ సెంటెన్స్ చెప్పండి. మేడం ఇంతమంది చెప్పింది విన్నానే, నాకు ఇది బాగా నచ్చింది, నాకు ఇది పాటించాలని ఉంది. లేదు మేడం నాకు నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నాకు తప్పకుండా ఎపిసోడ్ వినాలనిపిస్తుంది. ఇలాంటివి ఎన్నో అనిపిస్తుంటాయి కదా మాస్టర్స్. మన అభిప్రాయాలు మనం చెప్పుకుందాం, మనం ఇంకా ముందుకెళ్దాం మన ఆత్మ పురోగతి క్రమంలో. ఇంత అవకాశాన్ని ఇచ్చి ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించిన సరోజమ్మకు మరొకసారి మనందరం శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పుకుందాం.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎంత అద్భుతంగా ధ్యానం చేయించినారు. థ్యాంక్ యూ సో మచ్. టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన నీలిమా మేడానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. చంద్ర సార్ కి, మంగతాయర్ మేడానికి, అంటే వాళ్ళు సార్ ఇచ్చిన క్వశ్చన్ వల్ల ఎంతో అద్భుతంగా డిస్కషన్ జరిగింది కాబట్టి వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం. మాస్టర్స్ ఎంతో చక్కగా ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసి మీ వేళల్లో ఎక్స్ప్లెయిన్ చేసింది చూడండి, నాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్.